బాగున్నారా? నమస్తే సార్, అడుగుతున్నాను అది ఎక్కడ ఉన్నారు? వాకింగ్కి వెళ్ళొచ్చారండి? రెడీగా ఉన్నా? కొంచెం వస్తా ఉండండి వారు. టీ ఇస్తారా మాకు? టీ కూడా అప్పన్న గారి నాయకత్వం వరదలాలే 20 మంది రేపు నుంచి 20 మంది కేటాయించి రాత్రి చెప్పాం. అసలు విజృంభించే సమస్యలు. అసలు అప్పన్న అంటే ఏంటో చూపిస్తాను, జాయింట్ చేస్తాను. నేను అతిగా రికార్డ్ చేసుకున్నాను మైండ్లో. వదిలి వెళ్ళొచ్చాను. కలెక్టర్ బాగా జరిగిందిలే. మీ వీడియో చూసాను, గట్టిగా ఇచ్చాం పవర్ఫుల్గా. నమస్తే సార్. నమస్తే మేడం. బాగా జరిగింది. ఇదే మరి రికార్డ్స్ ఎన్ని ఉన్నాయి కదా, వీడియో రికార్డ్స్. తమ్మినేడు వారు టీ ఉందా మాకు? నీకేనా? ఆయన ఎటువంటి టాబ్లెట్లు ఇవ్వగలదు, విటమిన్ ఇస్తే సరిపోతుంది. మిన్ను ఇస్తే సరిపోతుంది. నమస్తే అమ్మా. ఏంటి వేళ ఖాళీ దొరికిందండి మీకు? ఓకే అమ్మా. ఓకే, మోనరమ్మంతా వార్డులో చంద్రబాబు గారు బ్రదర్ బాగున్నారా? జాగ్రత్తగా ఆశీర్వదించాలి మీరంతా అమ్మా. వాళ్ళ బాధల్లో ఉన్నారు పాపం. ఎగ్జామ్ టెన్షన్ ఏమైనా ఉందా? బాగా రాశారా? ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. సరిపోదు, ఒకరి దగ్గర నుంచి చూడండి. ఇప్పుడు ఈ చెప్పుకుంటే వెళ్ళాలి కదా, మరి వెళ్ళిపోతున్నాం. ఈ రోడ్డు అయిపోయిందల్లా అయిపోవడమ్మా, కేకేయాలి. బాగున్నారా? ఇదో ఫస్ట్ ఈ వార్డు స్టార్ట్ అయ్యి ఇప్పుడే మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. అమ్మా నేను సోదరా మర్చిపో. 2 ఓట్లు పెంచారా? సంతోషం. ఓకే ఓకే, పోన్లే, సంతోషం. మంచి మాట చెప్పారు. వచ్చినాక 50,000 ఎంత ఇప్పిద్దాం ఆటోకి ఫ్రీగా మనం. ఇప్పుడు అది 3,50,000 ఎంతో ఉంది. అవునండి, 50,000 పెట్టాం అనుకోండి. కార్పొరేషన్ ఉంటాయి కదా, బిజీ కార్పొరేషన్ పెట్టేసాం అనుకో, 50,000 లక్ష. అవును, ఎవరినో ఆటో కొనుక్కుంటే 50,000 కలిసి వస్తుంది. అంతే కదా, వాళ్ళు కూడా మన వైపు చూస్తారు, కొంచెం బెటర్ అనుకో. బాబాయ్ గారు తప్పుకో. అమ్మా మర్చిపో. ఓకే ఓకే అమ్మా, మీ ఆశీర్వాదం. గురుగారు మర్చిపోకుండా మరి. అమ్మా చెల్లి ఉన్నారు, మీ ఆశీర్వాదం కోసం. అమ్మా మీ ఆశీర్వాదం తీసుకుని నామినేషన్లు వేయాలని అమ్మా ప్రార్థించి అన్నీ బాగా చేసి పెట్టాలండి అమ్మా. ఇప్పుడు మన ఇల్లు అంటున్నాం, ఇక్కడికి వచ్చిన సార్. బాగున్నారా? మీ అందరూ ఆశీర్వాదం కోసం అక్కడ ఉండాలన్నమాట. అక్కడ ఉంటే కొద్దిగా వాళ్ళు కూడా కవర్ అవుతుంటాయి నీకు. అమ్మా చెల్లి, ఈ పథకాలన్నీ కూడా మన ఇంటికి వస్తాయి. అన్నీ కూడా మీ అందరికీ కూడా నేరుగా వస్తాయి. ఇంటింటికి ఆ పథకాలన్నీ కూడా అన్నీ చూసుకుని అందరికీ చదివి అందరికీ చెప్పండి అమ్మా.
40 ఏళ్ళు వచ్చినాయండి మా అబ్బాయి క్లాస్ మీ అబ్బాయి మా క్లాస్మేటే కదా. అవునండి ఇక బాలు పెట్టిన పెట్టాను మాకు ఇల్లు స్థలం అలా బాబు వెంటనే అండి అన్నీ ఇలా వెళ్ళకుండా చాలండి బాబు ఇల్లు లేకపోతే గుడిసెలు ఉంటామండి. చాలా కష్టాలు పడ్డానండి అద్దె చేస్తాను. అతనికేమో 8 ప్యాలెస్లు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి. మేము సరిపోతామండి ఉన్నాను మేము సరిపోతాం. చంద్రబాబు ఓటేసి గెలిపించింది మనమే కాబట్టి మనమే అంటాం. సైలెంట్ అంటారా? ఏం పర్లేదు అయిపోయి जोहार डॉक्टर अंबेडकर जोहार डॉक्टर अंबेडकर जोहार डॉक्टर अंबेडकर जय भीम జై భీమ్ जय भीम జై భీమ్ जय भीम జై భీమ్. जोहार डॉक्टर अंबेडकर जोहार डॉक्टर अंबेडकर जय भीम जय भीम. పథకాలన్నీ మన ఇంటికి వచ్చేస్తాయి నేరుగా. బాగున్నారమ్మా? టీచర్గా చేస్తున్నారు కదా, ఇక మీకు చెప్పక్కర్లేదు. జీతాలు పెంచడం మాట అటు ఉంచి 1వ తారీఖున జీతాలు ఇస్తే సరిపోతుందని పరిస్థితిలో ఉన్నారు మనందరూ కూడా. మీ ఉద్యోగస్తులు నిన్నే టీచర్స్ కూడా నాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఏమ్మా వారం రోజుల్లో సిపిఎస్ రద్దన్నాడు. 100 వారాలు అయిపోయినాయి, 1000 వారాలు అయిపోతూ ఉన్నాయి. మళ్ళీ మన తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రావాలి. మీ ఉద్యోగస్తులకి మీ ఉపాధ్యాయులకి అందరికి కూడా న్యాయం జరుగుతుంది. ఏమ్మా ఎదరు ఖాళీ చేస్తే రేపు ఏమ్మా బాగున్నారమ్మా? మీ అందరూ ఆశీర్వాదం కోసం వచ్చామమ్మా మీ అందరికీ. ఏమ్మా మీ పింఛన్లు కానీ పథకాలు కానీ అన్నీ పెంచి మన ఇంటికే తెచ్చిస్తాం అన్నీ కూడా. ఏమ్మా ఈ పథకాలన్నీ మన ఇంటికి వస్తాయి. అమ్మా అందరికీ చెప్పండి. ఏమ్మా ఎవరు మనవడా మనవరాలా రా నానమ్మ అమ్మ తర్వాత రోడ్లు వేయించాలి జాగ్రత్తగా. ఏమో కొద్దిగా కష్టపడి పని చేసేవాళ్ళం. మీ అందరికీ తెల్లారితే ఏ పని ఉన్నా ఏదున్నా ఫోన్ కాల్తో స్పందించేవాళ్ళం. అందరూ ఆశీర్వదించాలి. ఏమ్మా పని చేసేవాళ్ళు కొంచెం ఆశీర్వదించండి. ఏమ్మా మొన్న పండగ కూడా చీర కూడా పంపించాం, ఈ గవర్నమెంట్ ఇవ్వట్లేదు కదా అని. ఏమ్మా వచ్చినాయా? మరి క్రిస్మస్ వస్తే ఎవరు ఇవ్వట్లేదు కదా అని మనమే పంపించాను. ఇంక నేనే అది ఎప్పుడు ఒక కోవిడ్ వచ్చినా ఒక వరదలు వచ్చినా మీ కష్ట సుఖాల్లో భాగం పంచుకునేవాడిని. మరి కొంతమంది వస్తూ ఉంటారు ఎలక్షన్లో, రకరకాల నాయకులు వస్తారు, మళ్ళీ ఎలక్షన్ అయిపోతే మళ్ళీ కనపడరు. మా అలా కాదు కదా, 10 సంవత్సరాల నుంచి మీ వెన్నంటే ఉంటున్నా. ఈ వీధుల్లో 100 సార్లు వచ్చాను ఈ వీధుల్లోకి. ఏమ్మా మర్చిపోకండి. రాలేదండి షుగర్ గిన్ ఉందా? షుగర్ లేదు కదా అంటే వాళ్ళ జాగ్రత్త. మళ్ళీ అంటే కాలు దిగింది కదా, జాగ్రత్త చేయించుకోవాలి. ఏమ్మా కొంచెం అందరికీ చెప్పాలి కదా మరి. రాలేదండి మన వార్డులో. సరే మీరు బాగున్నారా? చూడాలి జాగ్రత్తగా. బాగున్నారమ్మా? మళ్ళీ మీ పింఛన్లు పథకాలన్నీ పెంచి మళ్ళీ మీ ఇంటికి మేము తీసుకొచ్చిస్తాం. ఏమ్మా మళ్ళీ రేపు పింఛన్ కూడా పెంచిస్తాం. సైకిల్ గుర్తు మర్చిపోకమ్మా. నమస్తే అమ్మా బాగున్నారా? రే చిట్టి ఓకే అమ్మా థ్యాంక్ యూ. కొంచెం మీ అందరి ఆశీర్వాదం కోసం మళ్ళీ మీ ఆశీర్వాదం తీసుకుని నామినేషన్ వేసుకోవాలని. అది సరిగ్గా నొక్కండి స్టిక్కర్ స్టిక్కర్ అరే బుడ్డి ఓకే అమ్మా మర్చిపోకమ్మా. ఇక ఈ పథకాలు పింఛన్లు ఇంకా పెంచి మళ్ళీ మన ఇంటికే తీసుకొచ్చి ఇస్తాము. ఏమ్మా సైకిల్ గుర్తు. ఏమ్మా సైకిల్ గుర్తు. ఎవరైనా పర్లేదు, అక్కడ కూడా ఉంటుంది మన సైకిల్ కానీ గ్లాస్ కానీ ఉంటుంది ఏదో ఒకటి. పోలే సంతోషం మారాలి. ఎందుకంటే మన రాష్ట్రం కోసం భవిష్యత్తు కోసం అన్న అంటే అన్నిటికీ మించి మనం కష్టపడే వ్యక్తులు, పనిచేసే వ్యక్తులు. మీకు తెలుసు కదా, అదే ఒక కోవిడ్ వచ్చినా వరద వచ్చినా ఎట్లా పనిచేసేవాళ్ళు మీద తెలుసు కదమ్మా. ఏమ్మా చెల్లి బాగున్నావా? మీ ఎవరుతారు? జాగ్రత్తగా మీరు అందరూ ఆశీర్వదించాలమ్మా. ఏమ్మా
కష్టపడి పనిచేసే వాళ్ళం, అందులోనూ దళితులన్నా అందరూ పక్షపాతం. పర్లేదు, మళ్ళీ కంటిన్యూ చేస్తాం, ఏ ఇబ్బంది ఏమి లేదు, నీకేం డోకా ఏం లేదు. ఓకేనా? నువ్వు కొంచెం పార్టీ కాకుండా ప్రజలకు పని చేయండి, మీకు మళ్ళీ నేను కంటిన్యూ చేసే బాధ్యత నాది. ఎందుకంటే ఇంకా ఎక్కువ జీతం కూడా ఇస్తాం. ఓకేనా? వాలంటీర్లకి వ్యవస్థను కొనసాగిస్తాము, ఇంకా ఇంకా ఎక్కువ జీతాలు కూడా ఇస్తాం మీకు. అంటే ఇప్పుడు ఇచ్చే 5,000 కాదు, ఇంకా జీతాలు పెంచిస్తాను, నాది గ్యారంటీ. మీరు కొంచెం పార్టీలు కాకుండా కొంచెం అందరికి సమానం ప్రజల కోసం పనిచేయండి, మీ ఉద్యోగానికి నాది గ్యారంటీ. ఓకేనమ్మా? నేను మీరు ఎప్పుడు చేస్తారో చెప్తున్నాను. అంటే నేను ఇక్కడ చెప్పేది ఈవిడికని కాదు, ఈవిడ ద్వారా అందరికీ చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అలాగే మేము కూడా అలాగే మిమ్మల్ని కాపాడుకుంటా ఉంటున్నాను. మా చెల్లెళ్ళు మీరు చదువుకున్న వాళ్ళు, యూత్, మీ మీద ఇప్పుడు మాకు గౌరవం, అభిమానం. ఏమ్మా, మా అమ్మగారు బాగున్నారా? పర్వాలేదు, ఇలా ఇచ్చే మొత్తం నాకు ఇచ్చి చెప్తాను. మీకు మా ఇంటికి మమ్మల్ని ఎప్పుడు ఆశీర్వదిస్తున్నారు. ఓకే అమ్మా, మర్చిపోకమ్మా. నీ పథకాలు, పింఛన్లు అన్నీ ఇంకా పెరుగుతాయి, పెంచి మళ్ళీ మీ ఇంటికే తీసుకొస్తాం. అమ్మా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇంకా పింఛన్లు పెంచాలి, పథకాలు పెంచాలి, అవన్నీ ఇంటికే పట్టుకెళ్ళివ్వాలని చెప్పారు. అన్నీ పట్టుకొచ్చి ఇస్తాం ప్రతిసారి. ఓకే, సైకిల్ ఇక్కడ ఈ వీధిలో ఎక్కడ ఉంటాం. అమ్మా బాగున్నారమ్మా? అమ్మా కొంచెం ఆశీర్వదించాలి మీరంతా. చెల్లి ఏమ్మా, కష్టపడి పనిచేసే వాళ్ళంతా కూడా. అమ్మా బాబా పాప హాయ్, అది ఫోటో చూస్తున్నారు చూడు, ఫోటో. మన సైకిల్ గుర్తమ్మా. రేపొద్దున మళ్ళీ పింఛన్లు కూడా ఇంకా పెంచి మీకు 4,000 రూపాయల వరకు మళ్ళీ పెంచి మళ్ళీ మీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు అన్నీ కూడా. ఏమ్మా ఇదిగమ్మా, మర్చిపోకమ్మా. సైకిల్ గుర్తే కొంచెం చెప్పమ్మా. ఇప్పుడు కష్టపడే వాళ్ళని పనిచేసే వాళ్ళని కదా మీ అందరూ ఆశీర్వదించాలి. ఈ పథకాలు, పింఛన్లు అన్నీ మన ఇంటికి వస్తాయి. ఆశీర్వదింటారు. ఏమ్మా కష్టపడి పనిచేసే వ్యక్తులం కదా. ఇవాళ ఇదిగో కూడా మీ దగ్గర ఇప్పుడు అక్కడ కమ్యూనిటీ హాల్ ఉందంటే కొంచెం బాగా చేయించాం, ఇవన్నీ చేయించాం. మళ్ళీ అక్కడ అంబేద్కర్ భవన్ అన్నీ మనమే కదా చేసాం. కొంచెం చేంజ్ పెట్టాం. కష్టపడి అంబేద్కర్ భవన్లో అయిందా మ్యారేజ్? మరి మన కట్టిన బిల్డింగే కదా. మరి 20-30 సంవత్సరాల నుంచి ఎవరు కూడా కనీసం పునాదులు వేయలేదు అంబేద్కర్ భవన్కి. మనం పూర్తి చేసాం 3 కోట్ల రూపాయలు పెట్టి. ఈవేళ మళ్ళీ 5 సంవత్సరాలు అయింది కదా ఇలా గవర్నమెంట్ వచ్చి, కనీసం రంగులు కూడా వేయలేకపోయారు దానికి. అంబేద్కర్ భవన్ అమ్మా కొంచెం ఆశీర్వదించమ్మా ప్లీజ్. ఎవరో ఎన్నో చెప్తారు, ఎన్ని చెప్పినా చేసి మనిషిని గుర్తుపెట్టుకోవాలి. బైబిల్ నమ్ముకున్న వాళ్ళు మీరందరూ, అంచేత మమ్మల్ని కూడా అట్లాగానే విశ్వసించాలి. మమ్మల్ని కూడా కొంచెం ఆశీర్వదించాలి మీరంతా. వెళ్ళి కొంచెం కష్టపడే వాళ్ళు కదా, పని చేసేవాళ్ళు. ప్లీజ్. ఎలా ఉన్నారు? వంట అయిందా లేదా? ఇంకా పొద్దున వంటేనా? సాయంత్రం చేస్తావా? చేస్తారా? కొంచెం మళ్ళీ మీ పింఛన్లు, మీ పథకాలు అన్నీ కూడా పెంచి మళ్ళీ మన ఇంటికి తీసుకొచ్చి ఇస్తాం. అన్నీ ఏమ్మా సైకిల్ గుర్తు నేను ఉంటాను, అన్నీ చూసుకుంటాను ఇబ్బంది లేకుండా. ఏమ్మా మర్చిపోకమ్మా సైకిల్. మీ అందరూ ఆశీర్వాదం కోసం వచ్చామ్మా, కొంచెం అందరికీ చెప్పి చేయించండి. ఏమ్మా ఈ పథకాలన్నీ మన ఇంటికి బాగున్నారా? ఏమ్మా కూర్చోండి పర్లేదు. అది మొన్న ఎక్కడ చూపించారు? బేవర్ హాస్పిటల్. బేవర్ హాస్పిటల్ అన్నా డబ్బులు పెట్టి చేంచుకుని ఉంటారు. బేవర్ హాస్పిటల్ ఎంత ఖర్చు అయిందమ్మా? 1,00,000 రూపాయలు ఖర్చు అయింది. ఏమైనా డబ్బులు ఏమైనా వచ్చినాయా? ఏమి రాలా. అదే మన ప్రభుత్వం ఉంటే 1,00,000 రూపాయలు బిల్లులు పట్టుకొస్తే నేను మీకు CMRF చెక్కులు ఇచ్చేవాడిని. ఇవాళ 1,00,000 రూపాయలు నష్టపోయారు ఈ ప్రభుత్వం వల్ల. రేపు పొద్దున మన ప్రభుత్వం వస్తే మళ్ళీ న్యాయం చేసి పెడదాం. ఏమ్మా ధైర్యంగా ఉండండి. మీలాంటి వాళ్ళ కోసం మేము కష్టపడేది. ఏమ్మా ఇదో వారం 15-20 లక్షలు ఇచ్చేవాడిని చెక్కులు CMRF. ఈవేళ సంవత్సరానికి కూడా ఇవ్వలేకపోతా ఉన్నారు వీళ్ళు. ఏమ్మా బాగున్నారా బాబా 10 లక్షలు నువ్వు ఎప్పుడైనా పెంచలేకపోతే నా చెప్పు పాప అవుతాయి. ఓకే ఎన్ని రోజులమ్మా? 8 నెలలు అయింది. ఎక్కడ డెలివరీ ఎక్కడ చేశారు? మన గవర్నమెంట్ హాస్పిటల్. ఎన్ని రోజులు ఉన్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో? 7 రోజులు ఉన్నారు. నీ కూడా ఎవరున్నారా? అమ్మాళ్ళు ఉన్నారా? మీరున్నారా? మరి భోజనాలు అవి కూడా పెట్టాం కదా అక్కడ. బాగా పెట్టాము అక్కడ. మొబైల్ క్యాంటీన్ అండి, చూసుకుంటూ ఉంటుంది అమ్మని. హాయ్ తీసు. ఓకే అమ్మ ఓకే మర్చిపోకండి అమ్మా. రా అందరికి చెప్పేయించాలి సైకిల్. ఓకేనా? మళ్ళీ మీకు సైకిల్ ఫ్రీగా ఇస్తాం.
మీరు 8వ తరగతి 9వ తరగతి వచ్చేటికి సైకిల్ ఫ్రీ మీకు ఆడపిల్లలకి. ఇదివరకు ఇచ్చేవాళ్ళం మన గవర్నమెంట్లో. ఈ జగన్ వచ్చిన తర్వాత ఆపేసాడు. మళ్ళీ మనం వచ్చాక ఇస్తాం. లోను అప్పుడు మనం ఇచ్చామా లోన్ దీనికి? ఎంత ఇచ్చాము అప్పుడు? 2 లోన్లు వచ్చినాయండి. అది ఎంత అమౌంట్? ఎంత? ఫస్ట్ 25,000 అండి. మొత్తం ఎంత వచ్చింది అమౌంట్? ఆవిడ ఎంత వేరే సంగతి. 2,50,000 ఇచ్చాము అప్పుడు. లాస్ట్లీ గవర్నమెంట్ వచ్చాక ఆగిపోయినాయా? అదే అప్పుడు మన గవర్నమెంట్లో వచ్చిన అమౌంట్ తప్ప ఈ 5 సంవత్సరాలు ₹1 రాలేదు. మేన్ గారు చనిపోయినా రాలేదు. మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఎస్సీలు అంటే ఇదివరకు మేము ప్రేమించి గౌరవించి 2,50,000 ఫ్రీగా ఇచ్చేవాళ్ళం. అందులో నువ్వు కట్టుకునేటప్పుడు సగం బిల్లు అయింది, మిగిలిన సగం బిల్లు రావాల్సింది గవర్నమెంట్ వస్తుందంటే ఆపేసింది. దళితులకి ఎస్సీలకి అన్యాయం జరిగింది. మళ్ళీ మీ ఆయన గారు చనిపోయారు. ఇదివరకు మనం న్యాచురల్గా చనిపోయినా సరే 2 లక్షలు ఇచ్చేవాళ్ళు చందన బీమాలో. ఏమైనా వచ్చిందమ్మా? ఏం రాలేదు కదా. ఈ ప్రభుత్వం వల్ల మళ్ళీ అది నష్టపోయారు. ఎవరు నష్టపోయారు? ఎస్సీలు నష్టపోయారు. మేము అదే చెప్తూ ఉన్నాం, దళితులందరూ కూడా అర్థం చేసుకోండి. మీరేం చేసుకోలేరు, వెనకాల పెద్దగా ఆస్తులు లేవు. అందుకే దళితులను ఆదుకోవాలని మేము ఇల్లు కట్టుకోవాలంటే అదనంగా ఇచ్చేవాళ్ళం. మీ బిడ్డ పెళ్లి చేసుకోవాలంటే కానుక ఇచ్చేవాళ్ళం. ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే వాళ్ళకి అమౌంట్లు ఇచ్చేవాళ్ళం. ఇవన్నీ మన తెలుగుదేశంలో జరిగేవి. ఇప్పుడు ఈ జగన్ గారు వచ్చిన తర్వాత అన్ని సున్నా చుట్టేశాడు అమ్మా. మళ్ళీ రేపు మన తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది, మీకు న్యాయం చేసి మీది ఏదైతే బిల్లులు ఆగిపోయినాయో ఆ బిల్లులు మళ్ళీ మనం ఇద్దాం అమ్మా. నువ్వు మరి వీధులు అందరికీ చెప్పాలి. మీరు ఒక్కళ్ళే ఓట్లేయడం కాదు, అంటే నీ పైన నువ్వు తెలుగుదేశం అని కాదు. ఇదిగోనమ్మా దళితుని నేను ఎస్సీ నాకే బిల్లు ఆపేసాడు అని చెప్పి అందరికీ చెప్పాలి. డిగ్రీ అయిపోయింది. నువ్వు ఏం చదువుతున్నావు? 3rd క్లాస్. డిగ్రీ ఏం చదువుకున్నావు? బిఏ చదువుకున్నారు. ఇప్పుడు ఈ పథకం ఉంది అమ్మా, ఎప్పుడైనా విన్నావా ఈ పథకం? ఇది నిరుద్యోగ భృతి. ఎంత వస్తుంది నీకు డిగ్రీ చదువుకున్న వాళ్ళకి? ఇంకా ఇప్పుడు మరి ఇంకా మహాశక్తి టీం మొన్న తిరిగారా? ఓకే. ఇప్పుడు ఇందులో నిరుద్యోగ భృతి అంటే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామమ్మా. ఒకవేళ 20 లక్షల ఉద్యోగాలు వచ్చే లోపల, అంటే నీకు ఉద్యోగం వచ్చే లోపల నెలకి ₹3,000 నీకు ఇస్తారు. నెలకు ₹3,000 ప్రతి నెల ఉద్యోగం అవుతుంది. అంటే నెలకు 3,000 అంటే సంవత్సరానికి ఎంత అయింది? 12 ₹36,000 అయింది. ఇదిగో ₹36,000 అమ్మా నీకు వస్తుంది నిరుద్యోగ భృతి కింద. హ్యాపీ కదా. ఇప్పుడు ఏం రావట్లేదు కదా నీకు. ఇప్పుడు సున్నా. ఇప్పుడు రేపు మన ప్రభుత్వం వస్తే ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం వచ్చేంత వరకు నెలకు ₹3,000. అమ్మ మీద నాన్న మీద ఆధారపడక్కర్లా. అప్లికేషన్ పెట్టుకోవాలనుకున్నా, ఎక్కడికైనా వెళ్ళి పరీక్ష రాయాలనుకున్నా 200 ఇయ్యనా, ₹100 ఇయ్యమ్మా అని అడగక్కర్లా. నీ ₹3,000 నువ్వు ఖర్చు పెట్టుకుని తిరగచ్చు. ఓకేనా? అందరికీ చెప్పాలి. నువ్వు బస్సుకి వెళ్తాం కూడా బస్సు ఫ్రీ. లేడీస్కి మీకు ఎవరు టికెట్లు అవసరం. బాగున్నారా? ఏమ్మా ఏంటి ఏమైంది? ఏది పింఛనా? పెన్షన్ ఏదో ఎందుకు తీసారమ్మా? కరెంటు బిల్లు గురించి తీసారా? మరి కరెంటు కాల్చుకోకుండా దీపం బుట్టలు పెట్టుకుని ఉండలేం కదా మనం. మీరు పేదరాలు, దళితులు, ఎస్సీ, మరి మీకే అన్యాయం చేస్తే ఎట్లా బ్రతుకుతాం? మనకి స్థిరాస్తులు లేవు కదా, మరి ఆదాయం లేదు. మరి ఇంత అన్యాయం అర్థమవుతుంది కదా మీకు. రేపొద్దున మళ్ళీ మన ప్రభుత్వం వస్తుందమ్మా, నీకు కరెంటు బిల్లులు ఉన్నాయని, 2 మీటర్లు ఉన్నాయని, ఇల్లు ఉందని మేము అసలు తీయం. మీ తీసేసిన పింఛను కూడా బంగారు పనుల్లో పట్టుకొచ్చి నీ పింఛను నీకు ఇప్పిస్తాను రేపొద్దున ఏమ్మా. మీరు కాకపోతే మీరు అందరికీ చెప్పాలి. ఏది ఇట్లాగా నేను ఎస్సీ అయినా సరే నాకు మీటర్లు ఉన్నాయని చెప్పి తీసేశారు. మన తెలుగుదేశంకి ఓటు వేసుకుని రేపు గెలిపించుకుంటే మళ్ళీ నా పెన్షనే కాదు మీ అందరికి కూడా ఇటువంటి ఇబ్బందులు రావని అందరికీ చెప్పాలి ఏమ్మా. మర్చిపోకమ్మా. మీ అందరూ ఆశీర్వదించాలి అమ్మా. తప్పనిసరి కొంచెం కష్టపడే వ్యక్తి, మీ ఆశీర్వాదం ఇవ్వాలి అందరూ అమ్మా. మీ ఆశీర్వాదం తీసుకుని నామినేషన్కి వెళ్ళాలని. ఈ పథకాలన్నీ మన ఇంటికి వస్తాయి. ఇప్పుడు నీకు 18,000 రావట్లేదు కదా, మీకు చేయూత వస్తుందా? 18,000 రావట్లేదు. రేపు పొద్దున మన ప్రభుత్వం వస్తే మీకు 18,000 వస్తుంది ఏమ్మా. అందరికీ మనకు ఉపయోగం ఇవన్నీ కూడా ఇంటికి వస్తాయండి ఏమ్మా. కొంచెం కష్టపడి ఏమ్మా. తమ్ముడు ఏం చేస్తూ ఉంటావు నువ్వు? టాపీ పని చేస్తావు. ఏం చదువుతున్నావు అమ్మా నువ్వు? 7th క్లాస్. ఎవరు మీరిద్దరు? లేదు అక్క చేసి. అక్క ఎవరు? నువ్వు అక్క, నువ్వు చెల్లి. ఆ పాప ముగ్గురా? వాళ్ళిద్దరు మీ పిల్లలా? వాళ్ళిద్దరు మీ పిల్లలు. నువ్వే క్లాస్ చదువుతున్నామ్మా? 1st క్లాస్. ఓకే. వీళ్ళిద్దరు మీ పిల్లలు కదా.
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరికి ఇస్తానని చెప్పి ఒక్కడికి ఇస్తున్నాడు 13,000, అంతేనా? ఒకరికి అది 13,000. రేపు పొద్దున మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇద్దరికి వస్తుంది. ఎంతమంది ఉంటే అంతమందికి. అంటే తినకు 15,000, తినకు 15,000, 30,000 వస్తుంది అన్నమాట. మళ్ళీ మీకు 18,000 వస్తుంది. మర్చిపోకండి. ఓకే, బాగున్నారా అమ్మా? కొంచెం ఆశీర్వదించాలి మీరంతా. అమ్మా కష్టపడే వాళ్ళు, పనిచేసేవాళ్ళు మీకు మళ్ళీ మా పాలకులను ఇంకా వెనక్కి వెళ్ళిపోయిన పాలకులను ఎదరికి తీసుకురావాలి మా ఆలోచన. దయవుంచి బ్రదర్, మేము కూడా మొన్న చంద్రబాబు నాయుడు గారు పవన్ దృష్టిలో కూడా చెప్పాం. ఏదైతే ఆటోలకు సంబంధించి ఏంటంటే రేపొద్దు ఆటో కొనుక్కున్నప్పుడు ₹1,00,000, 50,000 ఒక ఫ్రీగా వాళ్ళకి ఆటో కొనుక్కోని వాళ్ళకి ఇవ్వాలి, మన మేనిఫెస్టోలో పెట్టాలని చెప్పాం. బాబు గారు, పవన్ గారు కూడా మనం చేద్దామని చెప్పారు. ఏంటంటే ఒకవేళ వీళ్ళు ఏదన్నా కొంచెం ఆర్టీసీ అని వీళ్ళు ఇబ్బంది పడితే వాళ్ళకి ఇబ్బంది లేకుండా మనం చేయాలని చెప్పాం. దానికి యాక్సెప్ట్ చేశారు వాళ్ళు. రేపు పొద్దున ఏంటంటే ఆటోకి వచ్చి ఒక 50,000, ₹1,00,000 పెట్టమని చెప్పి వాళ్ళు ఎంత అవుద్దో లెక్కేసి ఇస్తామని చెప్పారు. అంటే కొత్త ఆటో ఇప్పుడు 3 లక్షల చిల్లర ఎంత అవుతున్నారు కదా, 3,50,000, ఒక 50,000, 1,00,000 మనం ఫ్రీగా ఇస్తాం మీకు. అమ్మా చేంజ్ పెడతాం. మనం చెప్పాం, గట్టిగా చెప్పాం మీ ఆటో గురించి. ఎందుకంటే మీరందరూ మాకు కావాల్సిన వాళ్ళు, మనం కూడా రిప్రజెంటేషన్ చేశారు మీరంతా. అందుకని నేను బలంగా చెప్పాను అక్కడ చేంజ్ పెడదాం అది. అమ్మా ఓకే తమ్ముడు రా, సైకిల్ నాకు ఇస్తావా? నీకు పెద్ద సైకిల్ ఇస్తాను. ఈ సైకిల్ నాకు ఇచ్చే, నీకు పెద్ద సైకిల్ ఇస్తాను. పెద్ద సైకిల్ వద్దా? మోటార్ సైకిల్ కావాలా? కారు ఆగాడు. కారు కావాలా? కారు. హెలికాప్టర్ ఒకటి మాత్రం వేయించి సైకిల్కి, అంతే. అవన్నీ వద్దు, సైకిలే కావాలి నీకు, అంతే కదా? అదే ఆ మాట మీద నిలబడి వాళ్ళు జాగ్రత్తమ్మా. నేను రామ్మనని సైకిల్ గుర్తుంది, మర్చిపోతాను. బాగున్నారా? మీ అందరూ ఆశీర్వాదం కోసం వచ్చాం. హనుమంతు అయితే మీకు చెప్పక్కర్లేదు, ఇంక మీరే అందరికీ పథకాలన్నీ చదివి అందరికీ చెప్పండి. అన్నీ మన ఇంటికి వస్తాయి. అమ్మగారు ఆ రోడ్లన్నీ మనం వేసాం, మళ్ళీ ఇది కూడా ఈ రోడ్డు పడాలి. మళ్ళీ మీకు అందరికీ వాటర్ అన్నీ బాగుండాలి. ఏమ్మా మర్చిపోకండి. ఏమ్మా చెల్లి, ఈ పథకాలన్నీ మన ఇంటికి, పింఛన్లు అన్నీ పెంచి మన ఇంటికి తెస్తాం. ఏమ్మా ఇది మళ్ళీ ఒక పార్క్లో చేస్తాం. ఇప్పుడు దోమలు అవి పెరుగుతున్నాయా? దోమలు కుడుతున్నాయి మిమ్మల్ని? ఎంత దోమ ఉంటుంది? ఈ సైజు దోమ ఉంటుంది, ఏగల్లా ఉంటున్నాయి. మళ్ళీ ఈ నీళ్లు, ఈ దోమలు, కుళ్ళు నీరు లేకుండా ఇది మనం పార్క్ చేస్తాం. అన్నీ కూడా మొత్తం రిజర్వ్ సైట్లన్నీ కూడా పార్క్ చేస్తాం. ఏమో ఈ 5 సంవత్సరాలు నేను చేద్దాం, గవర్నమెంట్ రావడం 0 అయిపోయింది. మళ్ళీ మనం రావాలి, మంచి పార్క్గా దీన్ని తీర్చిదిద్దాలి. మీరు సాయంత్రం మొదలు సరదాగా అందులో కొంచెం కూర్చుని కాలక్షేపం చేయొచ్చు. మామగారు మీరు వాకింగ్ చేసుకోవచ్చు అందులో. ఇప్పుడు అక్కడ చెప్పింది వినపడ్డదా మీకు? ఆవిడకి అదే చెప్పాను. ఆవిడకి మీదే కాదు, టౌన్లో దగ్గర దగ్గర 132 రిజర్వ్ సైట్లు ఉన్నాయి. ఆ రిజర్వ్ సైట్లు అన్నీ కూడా పల్లాలు అయిపోయి, నీళ్ళు నిలబడిపోయి, పాములు, దోమలతోటి, పందులతోటి సతమతం అయిపోతూ ఉన్నారు. నేను యాక్చువల్గా లాస్ట్ టైం కూడా కాన్సెప్ట్ పెట్టుకున్నా. ఇప్పుడు ఏదైతే సెంబుని చెరువు, రామగుండం పార్కు ఎట్లా డెవలప్ చేసామో అట్లా ఈ రిజర్వ్ సైట్లన్నీ మంచి పార్కుల కింద తయారు చేయాలి. మీ అందరూ కూడా ఆహ్లాదకరంగా చుట్టూ వాకింగ్ ట్రాక్ అన్నీ ఏర్పాటు చేయాలి. పిల్లలు ఆడుకోవడానికి గ్రౌండ్స్ ఇవ్వాలనేది నా కాన్సెప్ట్. ఈవేళ 5 సంవత్సరాలు అయింది, వీళ్ళ 0. మన దగ్గర పన్నులు అయితే కట్టించుకున్నారు. అన్నీ నీటి పన్ను, ఇంటి పన్ను, చెత్త పన్ను, కరెంటు పన్ను అన్నీ కట్టించుకున్నారు. కానీ మనం చేసిన సదుపాయాలు ఏమీ లేవు. మీరు రాసి పెట్టుకుంటే రేపు మన గవర్నమెంట్ వస్తుంది, 132 ఇటువంటి రిజర్వ్ సైట్లన్నీ కూడా పార్కులు కింద చేస్తాం. ఏమా ఇక్కడ మన రోడ్డు పడు మనం చేయించే మనుషులు నేనే చెప్తున్నాను కదా మీకు. వెరీ గుడ్, మంచి చెయ్యప్ప, సంతోషం. ఫోటో అంటే నువ్వేనా? అమ్మా ఏ క్లాస్ మీరంతా? డిఫరెంట్ క్లాసెసా? కూర్చోండి. 8th to 10th వరకు ఉన్నారా? ఓకే, బాగా చదువుకోవాలి. బాగా చదువుకుంటున్నారా? ఓకే రైట్, బాయ్. అందరూ సైకిల్కి చెప్పాలి, అమ్మ నాన్న కాదు అందరికి. మళ్ళీ మీకు మంచి చదువు కావాలి, మంచి ఉద్యోగం కావాలి. సరమ్మా కొద్దిగా మర్చిపోకండి అమ్మా, కొంచెం మీ ఆశీర్వాదం కోసం. ఏమ్మా ఈ పొయ్యి ఎవరిది? ఇది ఈ పొయ్యి ఎవరిదా? ఈ పొయ్యి మీద ఎవరిదే? ఏమ్మా బాగున్నారమ్మా? ఈ పొయ్యి మీదేనా? ఎసరేసారు. ఇంకా ఉడికిందా లేదు? ఇది ఇంకా ఉడకలా, ఇంకా టైం పడుతుంది. పొగ వస్తుందా?
వస్తుంది కదా. ఈ పొగ ఎందులోకి వెళ్తుంది? నోట్లోంచి, ముక్కుల్లోంచి ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్తుంటే మన ఆరోగ్యం పాడైపోతుంది. అందుకని ఈ బాధలు ఉండకూడదు, ఈ కష్టాలు ఉండకూడదు, ఈ కన్నీళ్ళు మీకు ఉండకూడదని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మీకు రేపటి నుంచి 3 సిలిండర్లు ఫ్రీ. గ్యాస్ సిలిండర్ ఇంక కొనుక్కోకర్లా, 1200 రూపాయలు పెట్టి. ఏమ్మా దా పొగ వచ్చేస్తుంది ఇలా రమ్మ. చూసావా ఈ బాధలు లేకుండా ఉండాలనే. ఏమ్మా నీ కళ్ళంటే నీళ్ళు వచ్చినాయి, నా కళ్ళంటే నీళ్ళు వచ్చినాయి. ఆ కన్నీళ్ళు రాకూడదనే గ్యాస్ సిలిండర్లు ఫ్రీ 3. ఏమ్మా ఓకే, కట్టెలపై బాధ ఉండదు. నీకు పింఛన్లు పథకాలు అన్నీ పెరిగి మళ్ళీ మన ఇంటికి వస్తాయి. మన ఇంటికి పట్టుకునే సైకిల్ గుర్తు ఇంకా పెంచుదాం పింఛన్లు అయ్యి కూడా. ఓకే బాగున్నారా? కొంచెం ఆశీర్వదించాలి మీరంతా. అమ్మా మర్చిపోకండి అమ్మా. మొత్తం మునిగిపోద్దండి ఇది, డ్రైన్ మునిగిపోద్దండి ఇది. అంటే అప్పుడు పట్టించుకోరు. వాలంటీర్ కూడా రాదు మా ఇంటికి. వాలంటీర్ కూడా వచ్చి ఏమి చెప్పదండి అక్కడ. మొత్తం మునిగిపోద్ది. ఇలా గోడట్టుకుని ఇలా రావాల్సి వస్తుంది మేము. అంటే మనము 10 సంవత్సరాలు డ్రైన్ ఏమైందంటే అలా ఈ డ్రైన్ ఏమైందంటే ఇది వరకు ఇక్కడ రైల్వే ఉండేది కదా, అందులో కలిపేసుకుని వెళ్ళిపోతూ ఉండేది ఫ్రీగా ఇది వరకు. ఇప్పుడు ఆ రైల్వే వాళ్ళు వేసారంటే డబల్ లైన్ వేసి క్లోజ్ చేశారు. మేము అది ముందే ఊహించి ఏం చేసామంటే ఈ ప్యాంట్లోంచి డ్రైన్ ఇలా ఎఫ్సిఐ పక్క నుంచి మనం అలాగా ఏది ఆ మెయిన్ డ్రైన్ అంబేద్కర్ భవన్ కాడికి వెళ్ళేలాగా కలుపుకెళ్ళాం. కాకపోతే ఇదిగో 50 లక్షలు శాంక్షన్ చేసాం, అది అవ్వలేదు. ఇంకో 20% 30% మిగిలిపోయింది. మళ్ళీ గవర్నమెంట్ మారేటప్పటికి పనులన్నీ ఆగిపోయినాయి. ఇంకెంత అదే అది ఆ డ్రైన్ క్లియర్ అవుతే అప్పుడు మీకు సమస్య వాటర్ వెళ్ళిపోతుంది. ఈ రోడ్డు కూడా కొంచెం హైట్ వేయాలి, ఎందుకంటే అది కొంచెం పాకుడు కనపడుతుంది. నేను చేద్దాం అమ్మా. మనం 40 రోజులు మన ప్రభుత్వం వస్తుంది. డ్రైన్ క్లియర్ చేయాలంటే మీ పేటలో నీరు బయటకు వెళ్ళి ఇది క్లియర్ చేయాలి. లేదండి అసలు దానివల్ల నేను చేసి పెడతాం అమ్మా. చేద్దాం రండి. కొంచెం మీ అందరూ ఆశీర్వాదం కోసం వచ్చాం. జరిగానండి మేము ఎప్పటి నుంచో మా పిల్లలు చిన్నప్పుడు కానీ మీరు రామారావు గారి అయ్యంలోంచి మేము చేసుకొచ్చామండి. జగజీతం కూడా నేను చేర్చాను. నెక్స్ట్ ఏంటంటే మాకు ఒకటే కోరిక, వర్షం వస్తే మోకాళ్ళు డ్రైన్ లాగట్లేదు, కాలువలు ఆగట్లేదు. కాలువ నిండుకునే సరే నీరు వచ్చేస్తుంది. అదే నేను లైన్ చేస్తాను కొంచెం లైన్. ఎవరికి చనిపోతే ఎంత వచ్చింది? 5 లక్షలు రాలేదండి. 5 లక్షలు రాలేదు, 2 లక్షలు. 2 లక్షలు మన పార్టీ సభ్యత్వం. అది అదే వచ్చింది పార్టీ సభ్యత్వం. అంటే ఇది వరకు ఏంటంటే ఇప్పుడు ఈ జగన్ వారు వచ్చిన తర్వాత ఇవన్నీ గజిపించారు. హైదరాబాద్ కూడా మన చంద్రబాబు నాయుడు గారు అదే మనకు 2 లక్షలు. అదే అది మన 2 లక్షలు అన్నారు కదా, అది సభ్యత్వం. ఎలా చనిపోయారు? యాక్సిడెంట్ లో చనిపోయారా? 2 లక్షల రూపాయలు ఇప్పుడు అసలు రావటం. ఇప్పుడు ఆ వీధిలో చూసాం చనిపోయారు, వాళ్ళకి ఎవరికి రాలేదంట. మళ్ళీ మన ప్రభుత్వంతో న్యాయం జరుగుతాయి అందరికీ. పూలే ఆ టీలో పడిపోతున్నాయి. ఎలా వేసుకోండి, ఇదేమి వచ్చాను ఇప్పుడు వేసుకో. ఇప్పుడు పర్లేదు. మీ ఇల్లా పర్లేదు, దాని పని లేదు. పైకి పెట్టామా ఎక్కడ రామ్మోహన్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. ఓకే మంచినీళ్ళు వాటర్. బాగున్నారా? హాయ్ అమ్మా. ఎవరు పాప? రా దా ఫోటో రా, ఫోటో తీసుకుందాం. ఫోటో దా, ఫోటో అదే ఫోటో. అరే
అద్దెకుంటున్నారా? మొన్నప్పుడు మనం పెట్టలేదా టిట్కోళ్ళకి పెట్టారా? అంటే ఇంకా తాళం ఇవ్వలేదా? తాళం ఇచ్చారు కానీ లేవు ఇంక మనం వచ్చాక ఏం చేద్దాం ఇంకా మంచి బ్రా వచ్చాం కదా తమ్ముడు పాంప్లెట్ పైన ఇచ్చారమ్మా ఇదే పర్లేదు ఇచ్చారు మా వాడు నడవలేదు మన జిమ్ము. ఓకే బ్రదర్ మీ దగ్గరికి వచ్చాం అమ్మా మర్చిపో మీ పింఛన్లు పథకాలన్నీ పెంచి మన ఇంటికి తీసుకొస్తాం. వాళ్ళు మూసేశారు మళ్ళీ ఎక్కడికో లాక్కి వెళ్ళాలి. అక్కడికి లాక్కి వెళ్ళాలంటే మళ్ళీ మనమే లాక్కి వెళ్ళాలి. వీళ్ళు లాక్కి వెళ్ళరు వాళ్ళు మీ దగ్గర లాక్కి వస్తారు అమ్మా. చాలా వరస్ట్గా ఉన్నాయమ్మా. ఏమైంది దానికే ఓకే అమ్మ థ్యాంక్ యూ. సరిగ్గా అందించడమ్మా ఈ ఊడిపోతున్నాయి ఫ్రీగా. గాలో మనం చెప్పాం బాబు గారితో పవన్ కళ్యాణ్ గారు బాగున్నారా? మీ అందరికీ చెప్పక్కర్లేదు మీరే పథకాలన్నీ చదివి అందరికీ చెప్పాలి. ఎరా తమ్ముడు ఓకేనా? కోసం అమ్మా బాగున్నారా? అక్కడ రేపు మళ్ళీ అన్నీ మనం వచ్చాక అన్నీ చేసి పెడదాం ఏమా. పథకాలు అన్నీ కూడా మన ఇంటికి వస్తాయి. పింఛన్లు పథకాలు అన్నీ ఇంకా పెంచి మళ్ళీ మన ఇంటికి తీసుకొస్తాం ఏమ్మా. అమ్మా బాగున్నారా? ఎప్పుడు ఈ వీధిలోకి వచ్చినా ఆశీర్వదిస్తూ ఉంటారు పాపం మీరు. తప్పనిసరిగా మీ మేలు మర్చిపోకుండా మీకు కృతజ్ఞతగా మీరు రుణం తీర్చుకునేలా పనిచేస్తాం ఇప్పుడు అమ్మా. అమ్మా చెల్లి బ్రదర్ అమ్మా మర్చిపోకుండా కనుక పథకాలన్నీ పెంచుతాం మళ్ళీ ఇంకా మన ఇంటికి వచ్చేస్తాయి ఫుల్. గేట్ అవతల 28వ వార్డా అక్కడ ఉందా ఓటు మనకి. ఓకే మరి చీర పట్టుకొచ్చిచ్చారు మీకు ఇక్కడ పట్టలేదా? ఇక్కడ ఉండిపోయారు ఇదిగో రాసుకో 28వ వార్డుకే మిమ్మల్ని గౌరవించుకోవాలి. మా ఆడపడుతుంది చూడు అప్పన గారు ఫోన్ చేసి తెప్పించి ఇవ్వాలి. నీ బాధ్యత అది. నువ్వు మళ్ళీ ఎలా వచ్చినప్పుడు మీ ఇంట్లో వాళ్ళు ఎక్కడ ఊరు వెళ్తావు? పాప ఎవరు? మనవరాలు ఎక్కడుంటారు వీళ్ళు నాన్నాళ్ళు? ఏం చదువుతున్నారా? చేయండి రేపు పొద్దున మనం వచ్చాక వీళ్ళు ఏంటంటే ఇల్లు ఇవ్వట్లేదు. వీళ్ళు అది ఇంటి స్థలం అని చెప్పి ఎక్కడ కాసు గొప్పులు ఎత్తున్నారు. సెంటు పట్ట ముంపు పట్ట అది పేకల లోతు నీళ్ళల్లో ఉంటున్నాయి. చంద్రమండలం మీదకైనా వెళ్ళొచ్చు కానీ వాళ్ళు ఇచ్చిన స్థలం దగ్గరికి మీరు వెళ్ళలేరు. అవి ఇచ్చినా కూడా ఎందుకు పని చేయము. 4 తీసుకోవడానికి కూడా పని చేయవు. 5 సంవత్సరాలు అయింది వాళ్ళే పూడ్చలేకపోయారు. ఇంకా మనం ఏం చేసుకుంటాం? ఇప్పుడు ఈ పాపనట్టుకు నువ్వు అర్ధరాత్రి 8ంటికి ఎక్కడికి వెళ్ళగలుగుతావు? మళ్ళీ ఏదైనా కడుపు నొప్పి హాస్పిటల్కి వెళ్ళాలంటే అక్కడి నుంచి ఎలా రాగలుగుతావు? అసలు వాళ్ళు అన్యాయంగా మోసం దాగా చేశారు ఇళ్ల స్థలాల పేరు చెప్పి. రేపు మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది. వచ్చిన తర్వాత మీకు న్యాయం చేసి పెడదాం ఏమ్మా. ఓకే రా సైకిల్ గుర్తు అందరూ చెప్పాలి మరి. మామగారు చలారా నాయపడ అలా ఉండి అలా తిరుగు ఫోటో తెస్తారు. మీ మిస్సెస్ అంతా బ్యాచ్ ఉన్నాయి. నువ్వు అడ్డు ఉండవు ఇటు పంపించేసావు. 6th 7th 5th 7th 13,000 ఎవరికి వస్తుంది? ఇద్దరికి రావట్లేదా? ఇదేంటి అది బిల్డింగ్ ఉందనా? ఇన్కమ్ ట్యాక్స్ ఉందని వేరు బాబు నువ్వేమో పంచి రిటర్న్ చేశారని చెప్పి ఇద్దరు పిల్లలకి ఒక్కడు కూడా ఇవ్వట్లేదు. వాళ్ళు ఇద్దరికి ఇస్తానని చెప్పి ఒకడికి ఇవ్వడం మోసం అమ్మఒడి. మళ్ళీ వీళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ వేశారు. ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు వేశారు? బిల్డింగ్ కట్టుకున్నారు కాబట్టి అప్పు రావాలి. అప్పు రావాలంటే బ్యాంక్ కూడా ఏం చెప్తున్నాడు? నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వేసినట్టు చూపించమంటున్నాడు. అంతేగాని ఆదాయం వచ్చినట్టు కాదు. అప్పు కోసం రిటర్న్స్ వేయాలి. ఆ రిటర్న్ చేశారని చెప్పేసి నువ్వు పెద్ద కోటీశ్వరుడు అని చెప్పి వీళ్ళిద్దరికి అమ్మఒడి ఆపేశాడు. ఇంక ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి పెన్షన్ ఆపేస్తాడు. వీళ్ళకి రేషన్ కార్డు ఉండదు. అన్ని తీసేశారు. అన్ని ఇబ్బందులు అనమాట. చూడండి ప్రభుత్వం ఎట్లా మోసం దగా చేస్తుందో. మళ్ళీ పైగా మీరు అంతా ఏంటి దళిత బిడ్డలు ఎస్సీలు. మరి నా ఎస్సీలు నా బీసీలు నా మైనారిటీలు అంటాడు. మళ్ళీ ఎస్సీలు బీసీలు మైనారిటీలు గొంతుకు వస్తాడు. మీరందరూ తిరగబడాలి, నిలదీయాలి, నెగ్గదీయాలి. ఏమ్మా గట్టిగా మీరందరూ సైకిల్ గుర్తు గెలిపించండి. రేపు పొద్దున మళ్ళీ మీకు న్యాయం జరుగుతుంది అందరికి. ఏమ్మా మర్చిపో ఆయన ఇలా తిరిగిపోయారు రంగులాటంలాగా. ఏమ్మా బాగున్నారా? మర్చిపోకండి అమ్మా. ఈ పింఛన్లు పథకాలు అన్నీ పెంచి మళ్ళీ మన ఇంటికి తీసుకొస్తాం అన్నీ కూడా. ఏమ్మా ఇంకా పెరిగితే బాగా ఫుల్ ఉన్నారా? కాబోయే మినిస్టర్ రామానాయుడు గారికి, కాబోయే మినిస్టర్ రామానాయుడు గారికి, కాబోయే మినిస్టర్ సార్ కంపల్సరీగా. ఓకే థ్యాంక్ యూ. మంచి ఆశీర్వాదం ఇచ్చావు ఇంటి దగ్గర.
నీ మేలు మర్చిపోకుండా నీ రుణం తీర్చుకునేలాగా నేను పని చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. బాగున్నారా? మీ అందరూ ఆశీర్వాదం కోసం అమ్మా, ప్లీజ్ కొంచెం మమ్మల్ని మీరే ఆశీర్వదించాలి. మీ మీదే ఆధారపడి మీ మీద నమ్మకం పెట్టుకున్నాం. బాగున్నారా? కొంచెం మీ ఆశీర్వాదం కోసం మా కష్టపడే వ్యక్తులు ప్లీజ్ దయ ఉంచి పర్సనల్గా మమ్మల్ని కన్నీ అమ్మా ప్లీజ్. చెల్లి, ఈ పథకాలన్నీ మన ఇంటికి వస్తాయి, అన్నీ పెరిగి అమ్మా కొంచెం కష్టపడే వాళ్ళు మీరు అందరూ ఆశీర్వదించాలి మేడం. అమ్మా మర్చిపోకండి అమ్మా. సరే అప్పుడు మేము వచ్చి ఇప్పుడు ఎక్కడ చేస్తున్నారు? అమ్మా అందరు చెప్పండి అమ్మా. అది వచ్చాను నేను ఒకసారి ఇంటికి, గుర్తుందా? మీరు స్కూల్కి వెళ్ళి అంటే తర్వాత వచ్చాము మేము. అమ్మా బాగున్నారా? ఆశీర్వదించాలా మీరంతా? బాగున్నారా అమ్మా? మర్చిపోకమ్మా. సార్ గురుగారు, ఈ రోడ్లన్నీ మనం వేసి పెట్టాం. అమ్మా బాగున్నారా? ఈ రోడ్లు అన్నీ మనం వేసి పెట్టామా? కొంచెం ఆశీర్వదించాలి మీరంతా. దాకా సిమెంట్ రోడ్లు వేసాం అన్నారు. మర్చిపోకండి అమ్మా. చెల్లి మర్చిపోకమ్మా. అమ్మా బాగున్నారా? యూత్ థ్యాంక్ యూ. మన వెళ్ళగాను ఆ కిట్ ఏమైనా ఇచ్చారా? ఎవరో ఇచ్చారా? ఇవ్వలేదమ్మా. వాలీబాల్ కిట్ రాసుకోండి. అదే కిట్ కూడా ఇస్తాం. నేను ఓ టీం ఉంది ఇక్కడ, 2 టీంలు ఉన్నాయా? 2 టీంలు రాయించు, 2 టీంలు రాయించు. నీదే పని. నువ్వు పక్కింటి చేర వదిలేసినట్టు వదిలేకు. ఏం కావాలన్నా? ట్రక్ బొండీస్ పురమాయించమంటావా? సరే పురమాయిద్దాం. ఓకే, ట్రక్ బొండీస్గా అలాగే 2 కిట్లు వాలీబాల్ కిట్లు. ఓకేనా? ఓకే, నేను చేద్దాం. ఇదిగో మనోడిని పట్టుకోండి. నేను గొప్పనే మళ్ళీ రేపు మర్చిపోతా. మనోడిది బాధ్యత. నువ్వు మళ్ళీ చీర మర్చిపో. ఇంటి పక్క వాడికి చీర లేదు మనోడు. ఓకే, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. అమ్మా బాగున్నారా? ఈవేళ ఈ రోడ్లు ఇలా పడ్డాయంటే మేము ఏం చేసినాయి? మళ్ళీ 5 సంవత్సరాలు 5 రూపాయలు పని చేయలేదమ్మా. మీరు 500 ఓట్లు వేయించాలి. ఆ రోజు ఓటు కూడా వేయాలి. మీరు వచ్చిన ఇబ్బంది ఏంటంటే మనం ఉండిపోతున్నాం, ఓట్లు లేకుండా ఆగిపోతున్నారు. ప్రతి ఒక్కరి బాధ్యత ఓటు వేయడం అనేది మన బాధ్యత. అంతే, మన బాధ్యతను గుర్తుపెట్టుకోండి. ఆ రోజు అమ్మా ఎండ ఎక్కువగా ఉంది లైన్ అని మళ్ళీ ఆ రోజు పోలింగ్ బూత్ దగ్గర లైన్ ఎక్కువ ఉంది, ఎండ ఎక్కువ ఉందని మానేయకూడదు. ఓట్లు వేయాలి. వచ్చి ఆఖరి వరకు రోడ్ వేసుకుంటూ వచ్చాము. అమ్మా అన్నారా? అమ్మా ఇగో ఇలా ఇట్లా రిమైండ్ రోడ్లు ఎక్కడ పడితే అక్కడ వేసి పెట్టాం. ఇవాళ అమ్మా మనందరం కష్టపడి ఒక ఇల్లు ఉందని వదిలేయాల, ఒక ఇల్లు ఉందనే రోడ్లు వేసాం. మంచిగా 10 లక్షలు ఖర్చు పెట్టాం. అంటే 10 లక్షలు ఖర్చు పెట్టామంటే మీరు ఎన్ని ఓట్లు వేయించాలి గుర్తుపెట్టాలి. మినిమం 100 ఓట్లు వేయించాలి మీరు. ఓకేనా? మనం రావాలి జరగాలి. చూసాను అది మొత్తం పొలం అయిపోయి మొత్తం డ్రైన్ వాటర్ అంతా అక్కడే ఉంటుంది. ఇంకెంత 40 రోజులమ్మా. ఇవన్నీ మనం వేసాం రోడ్లు. మన కాలేజీ దగ్గర నెట్కి అడిగి టెక్నీషియన్ పంపించామండి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఇంకా మేము కాదు, మా పెద్దరాజు గారు మీకు ఎమ్మెల్యే అమ్మా. హాయ్ బో, హాయ్ బాయ్. జెండా కావాలా? ఓకే ఓకే చిట్టి, ఇంకా బాయ్. ఓకే అమ్మా, అందరికీ చెప్పాలి గురుగారు. అన్నా మర్చిపోకండి. మీ పెన్షన్ కూడా సరిగ్గా రావట్లేదు కదా ఇప్పుడు. పింఛన్ వరకు 1వ తారీఖున వచ్చేసేది. ఇప్పుడు ఏ తారీఖున వస్తుందో కూడా తెలియట్లేదు. మీకు గ్యారంటీ లేకుండా అయిపోయింది. రేపు మాత్రం మళ్ళీ మేము ఆ గ్యారంటీ ఉంటుంది. 1వ తారీఖున మేము పింఛన్ ఇస్తాం. మీరు అక్కడ కొబ్బరికాయ కొట్టెళ్ళిపోయారు. మాకు డ్రైన్ ఉందండి. కొట్టేమో మరి. కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఈ ప్రభుత్వం మారింది, దానివల్ల ఆగిపోయిందమ్మా. ఇంకా 40 రోజులు మీ డ్రైన్ అంతా కూడా ఏంటంటే ఇది ఇప్పుడు మన అంబేద్కర్ భవన్ ఉంది కదా, అటు తీసుకుని పూలపల్లి మన మౌల్తో డ్రైన్ ఉంది కదా, దానికి కలపాలి. అంటే 1,50,00,000 నేను ఆల్రెడీ ఎస్సీ సప్లైలో శాంక్షన్ చేసాం. అదే ఇది నేను చూసుకుంటాం కదా. ఇంకా మాకు అదే పని. రేపు వద్దురా మన గవర్నమెంట్ వచ్చాక 40 రోజుల్లో వేస్తారు మన వాళ్ళు. 40 రోజుల్లో ఆ పని చేసే బాధ్యత నాది. ఓకేనమ్మా? మన ప్రభుత్వం అదే చేద్దాం, ఏ ఇబ్బంది పడతాం. ఓకే చేద్దాం. లేదు మనకి ఇప్పుడు ఈ అంబేద్కర్ భవన్ కట్టాం. ఎవరు కట్టారు? మనమే కదా. 30 సంవత్సరాల నుంచి ఇటీవల పెట్టలేదు ఎవరు. మరి నేను ఇలా అద్భుతంగా కట్టాను. ఒకళ్ళు రంగులు వేయలేకపోతున్నారు వాళ్ళు. మీరు అర్థం అంటే మనం చేసి మనుషులు ఏంటో దురదృష్టం ఏంటంటే 5 సంవత్సరాలు మన గవర్నమెంట్ ఉంటే ఈ బాధలు లేకుండా ఉండి మీ గురించి పోరాడి 27 కేసులు పెట్టించుకున్నాను నేను. ఏం పర్లేదు, 40 రోజులు మీరు ఆశీర్వదించండి. మీకు ఆ డ్రైన్ సమస్య లేకుండా నేను చేసి పెడతాను. ఏమ్మా ఫుల్గా తిరగాలి. మీరు చూసుకోవాలి. ఒక బూత్ చూసుకుంటారా, ఒక ఊరు చూసుకుంటారా?
బాగున్నారా? నమస్తే అండి. తెలుసు పెద్ద అయినా ఆశీర్వాదం. ఆశీర్వాదం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఏమ్మా మామగారు ఏమ్మా మర్చిపోకండి అందరికి. ఉంటాం సార్, ఉంటాం బాబా. అపార్ట్మెంట్ ఎంతమంది ఉన్నారు ఇందులో? 7గురా? మన రాజుగారికి అందరికీ ఒక పాంప్లెట్ ఇచ్చి ఎమ్మెల్యే గారు ఇచ్చారండి. ఏమ్మా నీకు కూడా పని అయిపోతుంది మనం వచ్చాక. ఏమ్మా బాగున్నారమ్మా? థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మీరే రావాలి, మీ పార్టీయే నెగ్గాలి. మేము ఇదే వ్యక్తిగతంగా కూడా మీరే రావాలని కోరుకుంటున్నాం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ ఓకే అమ్మా, థ్యాంక్ యూ. మా ఆడపడుచు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అంతా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలంతా. అమ్మా ఇక పై వాళ్ళకి ఇచ్చే పంపించేస్తారు వాచ్మెన్ గారా? ఎన్ని ఫ్లాట్లు ఉన్నాయమ్మా? 15 ఫ్లాట్లు అంట. ఉన్నాయి 15 పాంప్లెట్. ఓటింగ్ రోజున మానొద్దు, అందరూ పొద్దున 8 గంటలకు వెళ్ళి ఓట్లు వేయాలి. ఓకేనమ్మా? అమ్మా చెల్లి మీ అందరూ కొంచెం ఆశీర్వదించాలి అంతా. ఏమ్మా మరి బ్రదరు ఏమ్మా బాగున్నారా అంతా? మీ అందరూ కొంచెం అందరికీ చెప్పి చేయించాలి. ఏమ్మా ఆ రోజు ఎలక్షన్ అప్పుడు కూడా మళ్ళీ లేట్ అవ్వకుండా ఎర్లీగానే వచ్చి ఓట్లు వేయాలి. లేకపోతే ఇటు దుర్మార్గ ప్రభుత్వం మన ఇల్లు లోపల మన ఓట్లు వేస్తారు. ఏమో ఏమైంది పాపం చేతికి ఎలా నెక్కించారా? నీరసంగా ఉందనా? థ్యాంక్ యూ. ఓకే అమ్మా జార్. ఓకే అమ్మా. మీ నాయకత్వం ప్రభుత్వం వచ్చేలాగా తప్పనిసరిగా కష్టపడి చేస్తాం. ఓకే థ్యాంక్ యూ. అది కాదు, మీ మీద నాకున్న నాయకుడి మీద. ఓకే థ్యాంక్ యూ తప్పనిసరిగా. ఓకే ఏమ్మా బాగున్నారమ్మా? ఓకే జాగ్రత్త అమ్మా అంతా. మీ ఆశీర్వాదం తీసుకున్నాను. కొంచెం అన్ని తిరుగుతాను కొంచెం మరి. అలాగే లాస్ట్ టైం వచ్చినప్పుడు బాగున్నారమ్మా? న్యూస్ పేపర్ వేసినప్పుడు కలిసాం మేము. న్యూస్ పేపర్ వేస్తే ఇటు తిరిగమ్మట. ఓకే అమ్మా మనోళ్ళే. నమస్తే ఇంకా మనోళ్ళే. ఏమ్మా బాగున్నారా? ఏమ్మా మర్చిపోకండి అమ్మ అంతా. ఓకే మీ అందరూ ఆశీర్వాదం కోసం అమ్మా. మర్చిపోండి, మీ ఆశీర్వాదం కోసం వచ్చామ్మా. సైకిల్ గుర్తమ్మా. మీ కుటుంబాలన్నీ మన కుటుంబాలే కదా. ఏమ్మా మర్చిపోకండి, మన పాలకులు మన రామానాయుడు. ఉన్నారు సార్ ఆశీర్వాదం కోసం. గురుగారు ఇదంతా ఆశీర్వదించాలి. కలిసి తమ్ముడు మర్చిపోకండి అంతా. ఏమ్మా మనం చేంజ్ పెడదాంలే. మొత్తం మనమే కదా వచ్చింది. మర్చిపోకండి అమ్మా. మనం మీరు అంటే భోజనాలు కూడా తెప్పించి పెట్టాం. మంచినీళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది సార్. మంచినీళ్ళు బోరు వాటర్ కూడా బాగోలేదండి. ఓకే ఇప్పుడు మంచినీళ్ళు కూడా వేయించండి సార్. అవన్నీ చేయాలంటే ఏం చేయాలి మనం? తెలుగుదేశానికి గెలిపించాలండి. మంచి మాట చెప్పారు. అభివృద్ధి అవుతుందండి. మేము మట్టికి మీ మీదే ఉంటామండి. అందుకనే మొన్న కూడా వరదలు వచ్చి ఈ లోతు నీళ్ళలో ఉన్నారు మీరు. నేను లాగాను, భోజనాలు పెట్టాను. ఈ ఇంటి పట్టాలు ఇచ్చింది కూడా నేనే. ఇక్కడ ఈ గ్రావెల్ రోడ్ వేసింది కూడా నేనే. మీరు రూపాయి ఖర్చు లేకుండా ఈ స్తంభాలన్నీ పెట్టి లైట్లు వేయించింది కూడా నేనే. ఈ వెలుగు తీసుకొచ్చింది నేనే. రేపు మీకు ఇంకా బ్యాలెన్స్ ఇక్కడ ఇది సిమెంట్ రోడ్డు పడాలి, మీకు వాటర్ పైప్ లైన్ వేయాలి. ఆ 2 పనులు, మంచినీళ్లు, సిమెంట్ రోడ్డు. మీరు ఒకటి అడుగుతున్నారు, నేను 2 చెప్తున్నాను. ఓకేనా? నాది బాధ్యత. ఎందుకంటే ఇవన్నీ చేయించిన నేనే కదా. ఇక్కడ ఇది ముందు రోడ్ లేదమ్మా, మట్టి రోడ్డు. ఇది బోధుగొట్టు అవతల మట్టి రోడ్డు. ఈ మట్టి రోడ్డుని గ్రావెల్ రోడ్ వేసి మన ఉంటే పాటు సిమెంట్ అయిపోయింది. ఇది కరెంట్ లేకపోతే ఇబ్బంది పడుతుంటే అప్పుడు మళ్ళీ నేనే డబ్బులు కట్టలేరు. మీరు ఎవరో ఇది కట్టాలంటే యాక్చువల్గా 4,80,000 వేసాడు దీనికి. మీరందరూ పట్టాలు తీసుకునేవాళ్ళు. మీరు ఎక్కడ కడతారు? 4,80,000 నేనే మళ్ళీ గవర్నమెంట్ నుంచి నేనే శాంక్షన్ చేయించి 4,80,000 ప్రభుత్వం పెట్టుకుని స్తంభాలు వేయించాం. మేము చేంజ్ పెడతాం. మీరు నేను మీకు ఎందుకు నా బాధ్యత. మీరు ఓటేయడం మీ బాధ్యత, తర్వాత పని చేయడం నా బాధ్యత. అంతే. మీరు రాసి పెట్టుకోండి అంతే. మీకు సిమెంట్ రోడ్డు, వాటర్. ఓకే.
ఇది వెయిటింగ్ కదండి, ఇంకా చెప్పి వేయించాలి. ఎక్కడ పెట్టినట్టు భోజనాలు మొన్న వర్షం వచ్చినప్పుడు ఎక్కడైనా పెడతా రా రా. నువ్వు తిన్నావా అన్నం అప్పుడు మొన్న కొడుగుడ్డు వేసారా? కొడుగుడ్డు ఏమ్మా మళ్ళీ ఇదిగో కట్టెలు పోయి అనేది ఆ కట్టెలు పోయి బాధ ఉండదు నీకు. మొత్తం సిలిండర్లు వస్తాయి. ఇది ఇక్కడ సిమెంట్ రోడ్డు వస్తుంది, వాటర్ వస్తుంది. ఓకేనా? మళ్ళీ మంచినీళ్ళు రావాలి, మళ్ళీ రావాలి. ఏమ్మా మర్చిపోక. ఏమ్మా బాగున్నారా? మీ అందరూ మీకు చెప్పక్కర్లేదు కదా. ఈ కాలనీ అంతా ఒక మాట మీద ఉండి ఏకగ్రీవంగా ఉండి చేయాలి మనం. ఏమ్మా ఎందుకంటే మీరు మళ్ళీ అందరికీ కూడా ఈ కరెంట్ వేయించింది మనం, ఈ రోడ్డు వేయించింది మనం. రేపొద్దున మళ్ళీ ఇది సిమెంట్ రోడ్డు, మీకు వాటర్ వస్తుంది. 5 సంవత్సరాలు 5 రూపాయలు పని చేయలేదు, చేశారా? మనమే చేసిన పని తప్ప. అంచేది మీరు అర్థం చేసుకుని ఏకగ్రీవంగా కాలనీ అంతా. ఏమ్మా మర్చిపోండి. మళ్ళీ నేను ఏకగ్రీవంగా మీకు ఆ పనులన్నీ చేసి పెడతా. మీ అందరికి చెప్పగలదు ఏకగ్రీవంగా చేయాలి కాలనీ అంతా. ఏమ్మా 10 రూపాయలు మరి అదే ఇప్పుడు అక్కడ అదే చెప్పాను నేను. ఇప్పుడు ఈ కరెంట్ వేయించింది నేను, ఈ రోడ్డు ఇప్పుడు కనీసం ఇప్పుడు ఈ మట్టి రోడ్డు ఇది వరకు మీరు అసలు ఈ పట్టాలు ఇచ్చారు కానీ ఇక్కడ ఎవరు రాలేదు. నేను రోడ్డు వేసాక, నేను కరెంట్ వేసాక మీరు అందరూ ఇల్లు కొట్టుకోవడం మొదలుపెట్టారు. రేపు పొద్దున మళ్ళీ మీది 1 కోటి రూపాయలు అయిపోద్ది ఒక ఇల్లు. ఎంత అవుద్ది బిల్లు? అంచేత మళ్ళీ అది అవ్వాలంటే మన ప్రభుత్వం రావాలి. ఎందుకంటే నీ ఆస్తి పెరగాలంటే ఇక్కడ సిమెంట్ రోడ్డు పెరగాలి, నీ ఇంటికి మంచినీళ్ళు రావాలి. అప్పుడు 50 లక్షల ఆస్తి 1 కోటి రూపాయలు అవుతుంది. అంతే, నువ్వు సంపాదించక్కర్లా. ఆటోమేటిక్గా నేను రోడ్డు వేసి నీకు వాటర్ ఇచ్చి కరెంట్ బాగుంటే ఏమవుద్ది? నీ ఆస్తి పెరిగిపోయినట్టే కదా, 50 లక్షలు పెరిగిపోద్ది. ఏమ్మా అలాగా గుర్తుపెట్టుకోండి మీరంతా. ఏమ్మా బాగున్నామ్మా? మామగారు ఎలా ఉన్నారు? మళ్ళీ మీ అందరికీ మంచినీళ్ళు, రోడ్డు అన్నీ వస్తాయి. ఈ లైట్ వేయించింది నేనే కదా. మొన్న మన ఆఫీస్కి వచ్చి అడిగారు, వెంటనే నీళ్ళలో వచ్చాను నేను, వెంటనే మీకు బోవ పెట్టాను. ఏమ్మా మర్చిపోకండి. ఏమ్మా ఆశీర్వదించాలి, ప్రార్థన చేయాలి మన కోసం గట్టిగా. ఏమ్మా బాగున్నారా? ఏమ్మా మనం కూడా వచ్చి చూసి వెళ్ళాం కదా ఇవన్నీ. మనం వర్షం వచ్చినప్పుడు వచ్చాను, లోపలికి వచ్చాను, చూసి ఇక్కడికి వచ్చేది ఇంత నీళ్ళకి దిగి వచ్చి ఇక్కడికి వచ్చి మాకు భోజనం ఇచ్చి అప్పుడు వెళ్ళారు. అంతే. ఎందుకంటే మీ కడుపు నింపాలి, మీరు కష్టాల్లో ఉన్నారు అని వచ్చాను నేను ఆ రోజు. ఈ రోజు కనీసం ఈ మట్టి రోడ్డు ఇది ఇదివరకు పెద్ద పెద్ద గోతులు నడుతా కూడా లేదు. ఈ గ్రావెల్ రోడ్డు అవతల మళ్ళీ సరే కరెంట్ పోయింది, ప్రభుత్వం పోయింది. ఎందుకు మీకు ఎందుకు ఇప్పుడు ఇంకెంత 40 రోజులు. నేను అదే చెప్పా, మీకు సిమెంట్ రోడ్డు ఒకటిని ప్లస్ మీకు కుళాయి ఒకటి, ఈ 2 నాది బాధిస్తా. అందుకనే స్థలాలు ఎవరు అమ్ముకోకుండా రేపు డబుల్ చదివితే మళ్ళీ అని చెప్తున్నాను నేను. అది ఉంచుకోండి అలా జాగ్రత్తగా. మీ పేదలు కోటీశ్వర్లు అవ్వాలని నా ఆకాంక్ష అది. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. రండి ఎదరదాకా. ఓకే ఓకే, మీ అందరూ ఆశీర్వాదం. ఏమా చెల్లి బాగున్నామ్మా? మీరే చూసుకోవాలంతా మమ్మల్ని ఒక మాట మీద. పాంప్లెట్లమ్మా నన్ను ఇచ్చారు బ్రదరు. ఇంక నేను చెప్పక్కర్లేదు, మీరే చూసుకోవాలి ఏకగ్రీవంగా, 1 సైడ్గా. ఏమ్మా చెల్లి మీరందరూ ఆశీర్వాదం కోసం వచ్చాము. ఇదిగో మీ కాలనీకి వెలిగించింది మనం. ఆ రోజు కరెంటుకి 4,80,000 అవుతుందంటే మీరు కట్టుకోలేరని చెప్పి నేనే కట్టించాను గవర్నమెంట్ చేత. ఈ స్తంభాలు వేయించాం, కరెంట్ వేయించాం. అప్పుడు మట్టి రోడ్డు కనీసం నడవడానికి కూడా లేదు, కనీసం గ్రావెల్ రోడ్డు వేయించాం. ఈరోజు మన ప్రభుత్వం ఉంటే సిమెంట్ రోడ్డు అయ్యేది. ఇంకో 40 రోజుల్లో ఓపు పట్టంటే మళ్ళీ నేను సిమెంట్ రోడ్డు వేయిస్తాం, మీ ఇంటికి కుళాయి కనెక్షన్ ఇప్పిస్తాం, వాటర్ ఇప్పిస్తాం. ఈ 2 ఇస్తే మీకు హ్యాపీగా సంతోషంగా ఉండొచ్చు. ఏమ్మా ఏమ్మా చెల్లి ఇప్పుడు మొన్న వర్షాలు వచ్చినాయి. ఓకే, నేను రేపు వద్దు కాకపోతే మళ్ళీ ఎలక్షన్ వస్తున్నప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ కొంతమంది ఉన్నారు సీజనల్ నాయకులు, రేపు వద్దు వస్తారు, మళ్ళీ మాయ చేస్తారు, మభ్య పెడతారు. ఒక 5,000 10,000 చేతిలో పెడతారు, మళ్ళీ టెంప్ట్ కాకూడదు. ఎందుకంటే ఒక 5,000 పెట్టారనుకో, కొన్ని 4 కోట్లు ఉంటే 20,000 వస్తుంది, ఒక నెల ఉపయోగపడుతుంది. కానీ 5 సంవత్సరాలు మళ్ళీ మీకు సిమెంట్ రోడ్డు వేసి మీ ఇంటికి వాటర్ పైప్ లైన్ ఇస్తే నీ ఇల్లు ఇప్పుడు 20 లక్షలు ఉన్న ఇల్లు 40 లక్షలు అవుద్ది. అంటే ఎంత పెరిగింది? 20 లక్షలు పెరిగింది. అంటే నేను వస్తే నీకు 20 లక్షలు ఆస్తి పెంచుతాను. నేను ఓటుకి 5,000 రూపాయలు ఇవ్వలేకపోవచ్చు ఎందుకంటే నా స్థితిని బట్టి, కానీ నీ ఆస్తిని మాత్రం 20 లక్షలు 10 లక్షలు వాల్యూ పెంచుతాను. అంచేత 5,000 20,000 మనం రక్షించాం. వాళ్ళు ఏంటంటే మాకు దగ్గర డబ్బులు ఉన్నాయి, ఓటుకి 5,000 10,000 ఇచ్చుకొని ఇస్తాం. మర్చిపోకమ్మా. మొన్న ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మీ మేలు మర్చిపో. నీకు ఫస్ట్ ఎక్కడ మీ ఇల్లు ఇదేనా? చేయించాం. ప్లాస్టిక్ ఆగిందా? చేశారా? ఓకే బోలే. ఏదైనా మళ్ళీ రేపు ఎప్పుడైనా ఈ ప్లాస్టిక్ అవి చేసుకునేప్పుడు ఏదైనా ఉంటే నేను కూడా హెల్ప్ చేస్తాను. బాబు గారు చెప్పండి, నేను చేస్తాను. ఓకే. అంతా పేదలు
నిరుపేదలు కష్టపడితేనే కానీ లోపలికి బొవ్వ వెళ్ళదు. మీకు పాపం ఏదో పట్టాలు గతంలో ఇస్తే ఇల్లు కట్టుకోవడానికి కూడా ఇక్కడ మార్గం లేక అయిపోయారు, 10 సంవత్సరాలు అయిపోయారు. మన గవర్నమెంట్ వచ్చాక అప్పుడు నేను మళ్ళీ సరి చేసి ఈ మట్టి రోడ్డుని మళ్ళీ కంకర రోడ్డు చేసి మీకు స్తంభాలు 4,80,000 మీ చేతి డబ్బులు అడగకుండా నేనే ప్రభుత్వం నుంచి శాంక్షన్ తెచ్చుకుని మళ్ళీ వేయించి చేసాం. ఇప్పుడు ఏదో చిన్న చిన్న ఇల్లు కింద పడతా ఉన్నారు. మళ్ళీ రేపు మన ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ సిమెంట్ రోడ్డు, మీ ఇంటికి వాటర్, ఈ 2 ఉన్నాయి. ఇంకా ఆ 2 నేను క్లియర్ చేస్తాను. ఏమ్మా మొన్న వర్షాలు వచ్చినాయి, ఇంత లోతు నీళ్ళల్లో పాపం ఈ చిన్న చిన్న పిల్లలకు కూడా కనీసం అన్నం వండి పెట్టే పరిస్థితి ఎందుకంటే మీ పొయ్యిలు నానిపోయినాయి అనే కదా. నేనే వచ్చి మళ్ళీ మీ అందరికీ అన్నం పెట్టించి అప్పటికప్పుడు వండించి తెప్పించి పెట్టించాను. ఇప్పుడు 12 గంటల వరమైంచి తెప్పించాను భోజనాలు మీ పరిస్థితి చూసి. ఏమ్మా రేపు పొద్దున కూడా అట్లానే చేస్తాం. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఎలక్షన్లో ఎవరెవరో కొత్త నాయకులు వస్తారు, ఏదో 5,000 10,000 ఇచ్చి కొనేస్తామంటారు. మళ్ళీ మనం టెంప్ట్ అవ్వకూడదు. 5,000 10,000 మనం రక్షించవు. మనం 5 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో మనం వెన్నంటే ఎవరు ఉంటున్నారు, మనకి ఏ కష్టం వచ్చినా ఎవరు పలుకుతున్నారు, ఒక కోవిడ్ వచ్చినా ఎవరు మనల్ని ఆదరిస్తున్నారు, ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏమ్మా గుర్తుపెట్టుకోండి. అమ్మా మరి ఎవరైనా డబ్బులు ఇస్తే తీసుకోండి, ఇబ్బంది లేదు. ఎందుకంటే అవి మన డబ్బులే. వాళ్ళు 5,000 10,000 ఇస్తారు, ఎవరి డబ్బులు అయ్యి మన డబ్బులే. మన ఇసుకలో కొట్టేసిన డబ్బులు, ల్యాండ్లో కొట్టేసిన డబ్బులు, మందు లిక్కర్లో కొట్టేసిన డబ్బులు. ఏమ్మా మైండ్స్ ఏదమ్మా ముందు వల్లే కదండి మనుషులు చచ్చిపోతున్నారు. మరి ఆ రోజు ఏం చెప్పాడు అన్నాడు కదా, మద్యపాన నిషేధం చేస్తానని చెప్తే ఓట్లు అడుగుతాను అన్నాడు. అంటే అంతా మోసం దగా అమ్మా. మీ అన్ని లైన్ చేసి పెడతామమ్మా. అందుకనే మళ్ళీ డబ్బులు మా ఇంట్లో 2 ఓట్లు ఉన్నాయి 10,000 వచ్చింది, 3 ఓట్లు ఉన్నాయి 15,000 వచ్చింది అని మళ్ళీ ఎవరు టెంప్ట్ అయ్యారనుకో మన జీవితం ఎగిరిపోద్ది. అంతే. మరి దేవుణ్ణి నమ్ముకున్నారు మీరు. చర్చి గురించి కూడా మీరు చేశారండి, మాకు అన్ని గుర్తాడు. మాకు శిల్పేట వెళ్తాం కదండి, చర్చికి కూడా చేసి పెట్టాం కదా మనం. అన్ని చేసి ఆ రోజు కూడా చేసి పెట్టాను. చర్చి అంటే ఉన్నాయి కానండి మేము అక్కడికి వెళ్తామండి. పోలే గుర్తు పెట్టుకున్నాం. అందుకనే నాకు క్రైస్తవులు అంటే అభిమానం. ఎందుకంటే ఏదైనా ఒక ఉపకారం చేస్తే దాన్ని గుర్తు పెట్టుకుంటారు, విశ్వాసంగా ఉంటారు మీరు. అందుకే మీరు ఎప్పుడు ఏ పనికి వచ్చినా నేను చేసి పెడతాను. ఒక చర్చి కానీ ఇదని ఇప్పుడు చూడు, ఎక్కడ చిన్నపేటలో చేసిన చర్చి ఇప్పుడు గుర్తు పెట్టుకుని దగ్గర ఇప్పుడు 7 సంవత్సరాల క్రితం చేశాను నేను. 7-8 సంవత్సరాల క్రితం చేసిన ఉపకారాన్ని గుర్తుపెట్టుకుని చెప్తూ ఉన్నారు మీరు. అందుకే మిమ్మల్ని ఎప్పుడు నేను చేసి పెడతాను. ఏమ్మా ఓకే. నేను ఇప్పుడే చెప్పేళ్ళి నువ్వు తాతకి ఇప్పుడు టీవీ సీరియల్ చూసి ఇప్పుడు వచ్చాను. ఏ సీరియల్ చూస్తున్నావు చెప్పు. ఏ సీరియల్లో మొగల రేకులు అయిపోయిందా నడుతుందా? ఇంకా వరుదిని పరిణయం అయ్యా ఇప్పుడు వస్తున్నాయి, ఇంకా వస్తున్నాయా? ఆ సీరియల్ అవ్వ మీరు చూసేంతగా అలా వేస్తూనే ఉంటాడు. నీకు మళ్ళీ ఇదిగో ఈ రోడ్డు ఈ కరెంటు మనం వేయించాం. రేపు మళ్ళీ మనం 40 రోజులు మన ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ మనకు మంచి సిమెంట్ రోడ్డు ఒకటి, మీకు వాటర్ ఒకటి కావాలి, పైప్ లైన్. ఆ 2 నేను చేంజ్ పెడతాను. ఏమా ఇంకా ఇప్పుడు మనం వర్షాలు వచ్చినాయి, భోజనాలన్నీ పట్టుకొచ్చి మిమ్మల్ని ఆదరించాం కదా. పరిస్థితి అంటే మీరు తెలుసుకోవాలి. అంతే. అందుకనే మా పరిస్థితి మీకు తెలుసుకోవాలి. మీ పిల్లజల్లతో ఉన్నాం అందరం. అందుకనే మరి దారి లేదు. ఓట్లు ముందు బాగుంటది. ఓట్లు అయిపోయి 2014లోనే కదా నేను ఎమ్మెల్యే అయింది. అవునా? 2014లో ఎమ్మెల్యే అయ్యాను. మరి ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత ఓట్లు వేసేసారు, నన్ను గెలిపించారు కదా. మరి నేను ఎమ్మెల్యే అయ్యానని చెప్పి పనులు చేయడం మానలేదు కదా. 14 ముందు నన్ను మీరు అడగలేదు, ఏది ఇక్కడ రోడ్డు వేయాలి కరెంట్ వేయాలని. 14కి ఎలక్షన్కి నన్ను అడగలేదు. కానీ మీరు అడగకపోయినా నేను ఎమ్మెల్యే గెలిచేసానని ఇంట్లో పడుకోవాలా. మీకు వెంటనే మట్టి రోడ్డు, ఇది నీకు తెలుసు. ఈ మట్టి రోడ్డుని మళ్ళీ గ్రావెల్ వేసి రోడ్డు వేసాను. ఇది మళ్ళీ 4,80,000 కరెంట్కి. ఈ గవర్నమెంట్ మేము కట్టము, వాళ్ళే కట్టాలన్నారు. పంచాయతీ కట్టలేమన్నారు, మీరు కట్టుకోలేరు. అప్పుడు మళ్ళీ నేను స్పెషల్ గ్రాంట్ పెట్టి మీకు రూపాయి ఖర్చు అవ్వకుండా ఇది వేయించాను. ఎమ్మెల్యే అయ్యేగానే వేయించాను. అంటే మీరు ఓట్లు వేసిన తర్వాత వేయించాను నేను. అంటే ఇందాక ఒక మాట అన్నారు కదా, ఓట్లు వేసిన తర్వాత మళ్ళీ కనపడరని. కానీ నేను అటువంటి మనిషిని కాదు కదా. మీరు ఓట్లు వేసిన తర్వాతే కరెంట్ వేయించాను, రోడ్డు వేయించాను. రేపు కూడా నేను మాట ఇచ్చానంటే నిలుపుకునే మనిషిని. మీకు సిమెంట్ రోడ్డు, నీ ఇంటికి వాటర్, ఇదిగో ఇప్పుడు ముక్క ఉంది కదా, ఈ ముక్క కూడా సిమెంట్ రోడ్డు వేస్తాను. ఈ సిమెంట్ రోడ్డు మీద నువ్వు ముగ్గు వేసుకోవచ్చు. ఓకేనా? ఏమ్మా ఎలా ఉన్నారు? ఓకే చేద్దాం తప్పనిసరిగా. మీకోసమైనా వస్తాను, మీకు సేవ చేయడం కోసమైనా వస్తాను. ఇబ్బంది లేదు, మీ ఆశీర్వాదం ఉంది.
తప్పని చేసి పడదు. ఎక్కడుంటున్నారు మీరు? ఇది లోపల నుంచి ఇక్కడే ఈ షెడ్ అదిలి ఇప్పుడు ఈ ఇల్లు అని వేసుకున్నారు. ఇల్లు రేక్ షెడ్ వేసుకున్నాం. రేపు పొద్దున మనం వచ్చాక నేను కొంచెం లోను కొంత నేను సిమెంట్ బత్తాలు అన్ని అవి కలిపి నీకు ఏదో గూడు నిలబెడతాను. నువ్వు రాను. కానీ గవర్నమెంట్ పోయింది. నువ్వే బెటర్ అన్ని బాగా తెలిసింది. ఏం పర్లేదు, ఈసారి మన దగ్గర గవర్నమెంట్ వస్తుంది. నీకు మళ్ళీ సిమెంట్ రోడ్ వేస్తాం. ఇది ఇంటికి పైప్ లైన్ వేస్తాను. నీకు గవర్నమెంట్ లోన్తో పాటు నేను కూడా నా సొంతంగా సిమెంట్ బత్తాలు కూడా నీకు ఊరికి వేస్తాను. నేను ఏమా చేసి పెడతాను. ధైర్యంగా ఉండు. ప్రసాద్ మళ్ళీ పింఛన్లు అవి కూడా పెంచి ఈ 500 అందరూ మందులు అవి కొనుక్కోండి. తీసుకో జాగ్రత్త ఏమ్మా. ఓకే. ఏమైంది? ఇదా రావట్లేదు ఇప్పుడు. మళ్ళీ వద్దలే ఒక 40 రోజుల్లో మన ప్రభుత్వం వస్తుంది. చంద్రన బెమ్మ మళ్ళీ ఓకే 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 దా పడిపోతారు. ఆపే ఆపే పడిపో ఆపే దా వెళ్ళ. బాగున్నారంతా? డాక్టర్ గారిని మీకు తెలుసు. ఇదిగోండి, నేను 82 నుంచి పార్టీలో ఉన్నానండి. 82 నుంచి. మీరు యాట్రిక్ వచ్చిన తర్వాత మళ్ళీ నా గుమ్మంలో మీకు 3 సైకిల్ పెడతాను. అది నేను మళ్ళీ ఆ డ్రైన్ మళ్ళీ క్లియర్ చేసి బాధ్యత నాది. ఈ సంవత్సరం చేయిస్తాం. ఈ 24లోనే. అది అప్పుడు లేట్ అయింది. లోపల ఎలక్షన్ వచ్చినాయి, ఆగిపోయింది. మళ్ళీ 5 సంవత్సరాలు ముట్టుకోలేదు దాన్ని. ఆ డ్రైన్ ఇబ్బంది పడుతున్నారు మీరు. ఆ డ్రైన్ నాది చేయించి బాధిస్తారు. అలాగే రోడ్డు కూడా ఏమైందంటే నీళ్ళు నిలబడిపోతున్నాయి. ఇప్పుడు ఈ 2-3 వీధులు కూడా అట్లా ఉంది. దారుణంగా ఉంది పరిస్థితి. అదే పడవలు వేసుకెళ్ళాలి తప్ప మోటార్ నిలబడి. మీకు ఏమా ఇక్కడ సిమెంట్ రోడ్డు, వెనకాల డ్రైను నాది క్లియర్ చేసి బాధ్యత. అదే ఆ సైడ్ డ్రైన్, అదే ఆ డ్రైన్ నాది బాధ్యత. ఓకే ఓకే. మనల్ని వెనక్కి పెట్టేశారు. పట్టా భూములు అంటే కొంచెం ఓకే అమ్మా తప్పనిసరిగా. ఓకే మీ రుణం తీర్చుకోలేగానే పని చేస్తాం. వచ్చింది మన ప్రభుత్వమే. 175కి 160 సీట్లు వస్తున్నాయి. మన మీకు ఇబ్బంది బాగున్నారా బాబు? నాది బాధ్యత. ఓకే 90% అయిపోయింది ఇల్లు. అది కక్ష, పేదల మీద కక్ష, మహిళల మీద కక్ష సాధించినాడు జగన్మోహన్ రెడ్డి. అంచేత అతను రేపు పొద్దున కనీసం డిపాజిట్లు కూడా రాకుండా చేయాలి వైఎస్ఆర్సీపీ పార్టీకి. మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే 5 సంవత్సరాల్లో మీరు నాకు తెలుసుండి 3 లక్షల రూపాయలు అద్దె నష్టపోయారు మీరు. 3 లక్షలు అంటే మాటలా. కరోనా వచ్చింది, కోవిడ్, కష్టకాలం, లాక్డౌన్, పనులు లేవు, పస్తులు ఉన్నారు. ఇవాళ ఆ రోజుల్లో మీ ఇల్లు, మా టిట్కో ఇల్లు మీకుంటే కనీసం అద్దె మీ ఇల్లు ఉండేది కదా మీకు. మరి ఎంత ద్రోహం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోండి. మీరు అసలు ఒక్కొక్కళ్ళు 100 ఓట్లు వేయించాలి రేపొద్దున. వైఎస్ఆర్సీపీ పార్టీకి డిపాజిట్లు రాకూడదు పాలకొల్లో. పోనీ 2 ఓట్లు పెంచావు, మాకు సంతోషం అమ్మా, చాలా సంతోషం. డ్రైన్ రోడ్డు 2 నాదే బాధ్యత. 24లోనే చేస్తాను రోడ్డు డ్రైన్. ఫస్ట్ శంకుస్థాపన మందే. మీ బాధ చూసే నేను ఫస్ట్ శంకుస్థాపన చేసేది ఈ రోడ్డే. ఓకేనా? బాగున్నారా? రోడ్డు డ్రైను ఈ 24లోనే పూర్తి చేస్తా. ఇవ్వలేదు కదా, మోసం. అంతే. మీకు ఎందుకు రేపు జూన్ నెలలోనే మీ ఇంట్లో పంపిస్తాను నేను. ఏమ్మా రేపు జూన్ శ్రావణ మాసం ఎప్పుడు?
ఆగస్టు శ్రావణ మాసంలో మీ ఇంట్లో గృహప్రవేశం చేస్తాను. ఓకేనా? ఓకే అమ్మా చెల్లి. బాగున్నారా? బాగున్నా. ఇది వెనకాల డ్రైన్ ఉండిపోయింది. ఈ ఎదర డ్రైన్ రోడ్డు రేపు జూన్ జూలై నెలలోనే శంకుస్థాపన చేస్తాం. ఇది మన ఫస్ట్ వచ్చినంటే ఫస్ట్ మీ రోడ్డే తమ్ముడు. చెల్లి మర్చిపోకమ్మా. ఇదిగో తమ్ముడు ఆమ్లెట్ పైన ఇచ్చేసి. వెనకాల డ్రైన్ ఈ రోడ్డు రేపు జూన్ నెలలోనే శంకుస్థాపన చేస్తాం. ఏమ్మా వర్షాకాలంలో మీకు రోడ్ అయిపోతుంది. ఫస్ట్ నేను గెలిచిన తర్వాత ఫస్ట్ పని ఇదే, ఫస్ట్ శంకుస్థాపన మీదే. మామగారు మళ్ళీ రోడ్డు డ్రైన్ అన్ని నేను చేసి పెడతాను. ఫస్ట్ రేపు జూన్ నెలలో నాదే పని. ఫస్ట్ చేసి శంకుస్థాపన మీదే. పింఛన్లు అన్ని పెరిగి మన ఇంటికి వచ్చేస్తాయి. ఉదయ భాస్కర్ గారు చూసుకోవాలి జాగ్రత్తగా. చెప్తారు పబ్లిక్ టాక్ ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ చేస్తారు అన్నట్టు టాక్. మేము అందుకే ప్రతి దాంట్లో చెప్తా ఉన్నాం, వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాము. ఎందుకంటే మెరుగ్గా వాళ్ళకి జీతాలు కూడా పెంచిస్తాము. కాకపోతే వాళ్ళు ఏంటంటే పార్టీలు కాకుండా ప్రజలకు పనిచేయండి చెప్తున్నాను. నేను చెప్తూ ఉన్నాను వాయిస్ కూడా. మీరు ఆయనతో కూడా చెప్పి రఘురామకృష్ణరాజు గారు ఏమో పీకేస్తాను అది ఆయన ఏం చెప్తారు. మన పార్టీ పాలసీ మంది కదా. పబ్లిక్ టాక్ అదే వాళ్ళు దుష్ప్రచారం చేస్తూ ఉంటారు. ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఇప్పటికంటే కూడా ఇంకా మెరుగైనటువంటి జీతాలు ఇచ్చి మిమ్మల్ని ప్రోత్సహిస్తాము. ఖచ్చితంగా మిమ్మల్ని మళ్ళీ నిలబెట్టే బాధ్యత మాదని చెప్తూ ఉన్నాం అంటారు. ఎందుకంటే వాళ్ళు కూడా అవసరమే సార్. కొంతమంది పేదోళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. ఇప్పుడు మన లేదు ఎవరి పని మీద వాళ్ళు వెళ్ళిపోతాం. మన తెల్లారు లేదు అవి లేదు మన కొనసాగిస్తామండి. అందులో అమ్మా ఎలా ఉన్నారు? ఓకే మర్చిపోకుండా అమ్మంతా. ఈ రోడ్డు ట్రైన్ నాకు వదిలేయండి. ఒక నెల రోజులు మన ప్రభుత్వం ఫస్ట్ మన టిట్కో ఇళ్ళు పెట్టారా? టిట్కో ఇళ్ళు పెట్టలేదా? మళ్ళీ మనం వచ్చాక లైన్ చేద్దాం. మీరు మర్చిపోకండి సార్ గురుగారు. ఓకే ఈ రోడ్డు ట్రైన్ ఉంది. మీ కష్టం నాకు తెలుసు. నేనే చేసి నేనే చూసుకుంటాను. ట్రైన్ ఉంది, వెనకాల ట్రైన్ ఒకటి. ఈ 5 సంవత్సరాలు 5 రూపాయలు పని చేయలేదు వాళ్ళు. మనం వస్తున్నాము, వచ్చిన వెంటనే వెనక బ్యాక్ ట్రైన్ ఇవన్నీ నేను చేసి పెడతాను. ఏమ్మా నాది బాధ్యత. ఏమ్మా కొత్త చాలు నీళ్ళు మీ ఇంటి మీదకి వచ్చేస్తున్నాయి. వెనకాల ట్రైన్ ఏమో మనం కట్టే వీళ్ళు వదిలేశారు. మళ్ళీ నేను చేంజ్ పెడతాను. ఏమ్మా బాగున్నారా? ఇంకా మీరు అందరికీ చెప్పండి అమ్మా, ఇబ్బంది ఏమీ లేదు. వెనకాల ట్రైను, ఇక్కడ ఆ పక్క ట్రైను, రోడ్డు రేపు మన ప్రభుత్వం వచ్చినంటే మన మున్సిపాలిటీ ఏనండి ఒకసారి నేను అందరికి చెప్పండి అండి మీ గురించి. ఈ ఆ 2 ట్రైన్లు ఈ రోడ్డు రేపు మన గవర్నమెంట్ వచ్చినంటే ఫస్ట్ చేసే పని ఇదే. అమ్మా ఆ మాట అందరికి చెప్పండి. ఓకే అంత మంచి మాట చెప్పారు. వెరీ గుడ్. ఫస్ట్ ఇదే శంకుస్థాపన చేద్దాం. మీ చేత కొబ్బరిగా కొట్టిందా నేను అది కూడా చెప్పేయండి. నేనే కొబ్బరిగా కొడతానని చెప్పండి అంతే. ఎరా చింటి బాగా చదువుకోవాలి, బాగా అల్లరి చేయాలి. తెస్తున్నావా? ఓకే వెరీ గుడ్. టీవీ చూస్తున్నావా? ఏం చూస్తున్నావు? టీవీ సినిమాలా? చదువు కూడా బాగా చదువుకోవాలి. అమ్మా ఇల్లా మీరు అక్కడ టిట్కు ఎంత కట్టారమ్మా? 50,000 కట్టారు. మళ్ళీ బ్యాంకులో తాకట్టు పెట్టాడు కదా మిమ్మల్ని. 3,60,60,000 మీ పేరుని తీసుకున్నాడు. మీ పేరుని జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ ఇప్పుడు దానికి వడ్డీ కలిపితే 10 లక్షలు అయిపోతుంది మీ నెత్తి మీద అప్పు. 10 లక్షలు. ఇప్పుడు రేపు పొద్దున ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ 10 లక్షలు అప్పు తీర్చాలంటే మనం ఎట్లా తీరుతాం? ఆ రోజు ఏం చెప్పాడు ఊరు వాడు? ఏం చెప్పాడు? మిమ్మల్ని బ్యాంకులు తాకట్టు పెట్టేస్తా ఉన్నాడు. 20 సంవత్సరాల పాటు కట్టుకుంటూ పోవాలని పెద్ద దీర్ఘం తీసి చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ మీ పీక్ మీద కత్తి పెట్టి మీరు బ్యాంకులకు వెళ్ళకపోతే మీ ఇల్లు మార్చేస్తామని చెప్పి మీ పేరు మీద 10 లక్షల అప్పు తీసేసుకున్నాడు. అందుకనే మేము కూడా పోరాడుతున్నాం. అన్న మాట ప్రకారం ఉచితంగానే ఇవ్వండి అని చెప్పామమ్మా. అటు చేయకపోతే రేపు పొద్దున మేమైనా మీకు ఉచితంగా ఇచ్చేలాగా మేము ఫైట్ చేస్తున్నాం. అమ్మా నీకు ఆ ఇల్లు 10% ఉంది. అది కూడా 6 బస్తా సిమెంట్ లేదు, 1 రూపాయి 5 సంవత్సరాల్లో. ఇప్పుడు మీరు కష్టాల్లో ఉన్నారు, కరోనా వచ్చింది, ఇబ్బందులు ఉన్నారు, అయినా కూడా ఇల్లు ఇవ్వలేదు. అంచేత మనం కూడా అతని మీద రేపు డిపాజిట్లు కూడా రాకుండా మీరు కూడా శపథం చేయాలి. మహిళలు ఇగో వైఎస్ఆర్సీపీ పార్టీకి డిపాజిట్లు కూడా రాకూడదు. ఎందుకంటే కట్టేసిన ఇల్లు ఇస్తా కూడా అన్యాయం అంటే ఇంకా మీరు ఎంత అన్యాయం ఆలోచించండి మీరు. అంటే 90% అయిపోయింది కదమ్మా. స్లాబ్లు అయిపోయినాయి, ప్లాస్టిక్లు అయిపోయినాయి. కనెక్షన్లు ఇవ్వాలి. ఏది వాటర్ కనెక్షన్లో లేకపోతే కరెంట్ కనెక్షన్లో పై పనులే కదా. నీ ఫ్లాట్ అంతా కలిపితే నాకు తెలిసిండే 30-40 వేలు పని ఉంటుంది అంతే. మరి మనం 5 లక్షల రూపాయలు పని చేసాం నీ ఫ్లాట్కి. ఈ 30,000 రూపాయలు పని చేయట్లేదు. పైగా నీ పేరు మీద ఎంత తీసుకున్నాడు? 10 లక్షలు తీసుకున్నాడు. అంటే నీ దగ్గర తీసుకున్న డబ్బులు కూడా నీకు మళ్ళీ ఖర్చు పెట్టట్లేదు ఆ ఫ్లాట్కి. అర్థమైందా? ఇప్పుడు 5 సంవత్సరాలు 5 రూపాయలు పని చేయలేదు కదా నీ ఫ్లాట్కి. మరి నీ దగ్గర మరి 10 లక్షలు అప్పు తీసుకున్నాడు. మరి ఆ డబ్బులు ఏం చేశాడు? చూడండి. అంటే అతను జేబులో వేసుకుంటున్నాడు.
మరి అర్థం చేసుకోవాలి మీరు అందరూ. అందుకే మీరు కూడా శపథం చేసి ఏ మహిళ కూడా ఏ పేదవాడు కూడా వైఎస్ఆర్సీపీ ఓటేయకూడదు, వాళ్ళకి డిపాజిట్లు కూడా రాకూడదు. అప్పుడే మీకు రేపొద్దున మీకు చేసిన ద్రోహానికి వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చినట్టు అవుతుంది. మన పనిష్మెంట్ ఇవ్వకపోతే రేపొద్దున నేనే కరెక్ట్ అనుకుంటాను. మీరు కూడా ఆలోచించండి. ఏమ్మా నేను చేసి పెడతాను. ఇప్పుడు మీ మీదే ఉంది. ఒక రోడ్డు వేయలేడా 5 సంవత్సరాల్లో? ఒక డ్రైన్ కట్టలేడా? వెనకాల డ్రైన్ కట్టలేడా 5 సంవత్సరాల్లో? మరి 5 సంవత్సరాల్లో ఒక పని చేయకపోతే మన దగ్గర ఇంటి పన్ను ఎందుకు కట్టించుకున్నాడు? కరెంటు బిల్లు ఎందుకు కట్టించుకుంటున్నాడు? మరి ఏదో కరెంటు పోల్ ట్యాక్స్ ఎందుకు కట్టించుకుంటున్నాడు? ఆఖరికి చెత్త పన్ను 9 సార్లు పెంచాడు కరెంటు బిల్లు. మరి చెత్త పన్ను ఎప్పుడైనా మీ జీవితంలో చెత్త పన్ను చూసారా? మరి చూడండి, అన్ని పనులు కావాలి, మనకు పనులు చేయడు. అంచేత అతను కూడా సాగనంపాలి ఇంటికి, లేకపోతే మనల్ని సాగనంపుతాడు రేపు బయటికి. మీ రోడ్డు డ్రైను అన్ని సమస్యలు తెలుసు. ఈ సంవత్సరంలోనే రేపు మన ప్రభుత్వం వచ్చినంటే ఫస్ట్ చేసే పని ఇదే. ఏమ్మా చెల్లి అందరికీ చెప్పమ్మా. పర్లేదు. మేము కూడా ఒకటే చెప్తా ఉన్నామ్మా, వాలంటీర్ వ్యవస్థను మనం కొనసాగిస్తాం. వీళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏంటంటే కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు, ఏది వాలంటీర్స్ని తీసేస్తారంట అని చెప్పేసి. అటువంటిది ఏమి ఉండదు. ఎందుకంటే వ్యవస్థలు ఒక్కొక్కరు పెడతారు. వాలంటీర్ వ్యవస్థను మేము కొనసాగించడమే కాదు, ఇప్పటికంటే ఇంకా ఎక్కువ మెరుగైన జీతాలు ఇస్తాం. ఇప్పుడు వేళ పప్పులు, ఉప్పులు, నిత్యావసరాలు, కాయగూరలు, డీజిలు, పెట్రోలు, ఆర్టీసీ, కరెంటు అన్నీ పెరిగినాయా లేదా? మరి మీకు 5,000 రూపాయలతో మీరు బతకాలంటే ఎట్లా బతుకుతారు? అంచేత మీ జీతాలు కూడా పెంచి ఇంతకంటే మెరుగైనటువంటి జీవితం వాలంటీర్లకు ఇస్తాం. కాకపోతే మిమ్మల్ని మేము కోరుకునేది ఏంటంటే పార్టీ వైపుకి వెళ్ళకుండా ప్రజలకు సేవ చేసి పెట్టండి. మళ్ళీ మీ ఉద్యోగంలో మిమ్మల్ని చూపించే బాధ్యత నాది. మిమ్మల్ని మీ చెల్లిలాగా మళ్ళీ మీరు మన గవర్నమెంట్లో కూడా మీరు వాలంటీర్గా ఉంటారు. ఓకేనమ్మా? మన గవర్నమెంట్లో కూడా మీరు వాలంటీర్గా ఉంటారు. ఎట్లా ఉంటారో ఇప్పుడు ఇచ్చిన జీతం కంటే రెట్టింపు జీతం తీసుకుంటారు. రాసి పెట్టుకోండి కావాలంటే. అమ్మా అర్థమైంది కదా? ఎందుకంటే ఇప్పుడు వ్యవస్థలు అనేవి ఒక్కొక్కరు పెడతారు. పెట్టినంత మాత్రాన వాళ్ళ వైపునే ఉండాలని లేదు. ఇప్పుడు మండల వ్యవస్థ ఉంది, ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు. అంచేది ఎన్టీ రామారావు గారు మండల వ్యవస్థ పెట్టాడు కదా అని మండల వాళ్ళంతా ఎన్టీఆర్కే ఉండాలని ఏమీ లేదు. అలాగే డోక్రా ఉంది, చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. అంచేత డోక్రా అంతా చంద్రబాబు నాయుడు గారే కదా, రాజశేఖర రెడ్డి వచ్చినా ఏ ముఖ్యమంత్రి వచ్చినా కొనసాగించాడు. అలాగే వాలంటీర్ వ్యవస్థ కూడా రేపు మనం కొనసాగించాలని అంటే మన పార్టీ వైపుకి వెళ్ళకుండా ప్రజలకు పనిచేయండి. మిమ్మల్ని ఉద్యోగంలో ఉంచే బాధ్యత, మీకు ఎంతకంటే ఎక్కువ జీతం ఇచ్చే బాధ్యత నాది. ఏమ్మా అర్థం చూసి రాసి పెట్టుకోండి. మీరు వాలంటీర్గా కొనసాగుతారు. రేపొద్దున నా ప్రభుత్వంలో కూడా మీరు ఇంతకంటే రెట్టింపు జీతం తీసుకుంటారు. మీరే డ్రా చేస్తారు అన్నయ్య అని చెప్పి ఇస్తారు. ఫస్ట్ జీతంలో నాకు కూడా ఒక స్వీట్ ప్యాకెట్ పెట్టండి. ఇక నా జీతం పెంచి ఇస్తున్నావు అన్నయ్య, మన తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా వాలంటీర్కి జీతం పెంచిస్తున్నారు అని ఫస్ట్ జీతంలో మాత్రం స్వీట్ ప్యాకెట్ నాకు ఇవ్వాలి. ఓకేనా? ఇక్కడ కొనుక్కొచ్చాకండి. బాగున్నారా? ఫోటో తీసుకుందాం. రైట్. నువ్వే ఓడించేయాలరా జగన్. ఊపు చేయకు. ఓకే, వెరీ గుడ్. ఓకే, బాగా చదివించండి అమ్మా. బాగున్నారమ్మా? మర్చిపోండి, రోడ్డు డ్రైన్ మనం చేంజ్ పెడదాం. ఏమ్మా ఆశీర్వదించండి. ఏమ్మా మీ అందరూ ఆశీర్వదించాలి పిల్లల భవిష్యత్తు కోసం, మన పాలకొల్లు కోసం. మీ టైలర్స్ కూడా మంచి బిల్డింగ్ కూడా అక్కడ కట్టించేస్తున్నాను 15 లక్షలు పెట్టి. లాస్ట్ టైం చెప్పాను. చెప్పండి పర్లేదు. ఏమ్మా బాగున్నారా? అమ్మా బాగున్నారమ్మా? మీ అందరూ ఆశీర్వాదం కోసం. అమ్మా మర్చిపోకండి అమ్మా. బాగున్నారా? మీ అందరూ ఆశీర్వాదం కోసం. రా చిట్టి. హాయ్. మళ్ళీ అనుకోచేస్తావా? మర్చిపోకమ్మా సరే. ఎలా ఉన్నారు? పైన ఇచ్చిరండి. రేపు పైన. అవునవునవును. చూడలేదు. హాయ్ బాబు, బాగున్నారా? ఇక్కడ ఉన్నారా? ఎలా ఉన్నారా? అంతా బాగున్నారు కదా? ఓకే, జాగ్రత్త చూసుకోండి. నేను అవసరం అయితే రండి. ఏమ్మా మామగారు, మీ పింఛన్లు పథకాలన్నీ మన్నింటిగా వస్తాయి. ఏ నెలకి తీసుకోపోయినా పర్లేదు, 3 నెలలకు ఒకసారి తీసుకునే ఇబ్బంది లేదు. పో. ఈ గవర్నమెంట్ అయితే ఇల్లు ఉందని, కరెంట్ ఉందని ఏ నెల తీసుకోకపోతే కట్ చేస్తున్నాడు.
రేపొద్దున మన ప్రభుత్వంలో ఆ బాధలు ఉండవు. ఏమ్మా, కూతురు దగ్గర ఉన్నా, కొడుకు దగ్గర ఉన్నా, ఎక్కడున్నా నీ పెన్షన్ నీకు వస్తుంది. మీ ఆశీర్వాదం. అమ్మ చెల్లి పట్టుకొచ్చాడమ్మా రాము. అది మన ఆడపడుచు ఎక్కడుందో నిదుక్కుని పట్టుకొచ్చాడు చీర. అమ్మా, అది తెలుగుదేశం పార్టీ అంటే గొప్పతనం. వాళ్ళ వార్డులో లేరు మీరు అయినా మీరు ఎక్కడున్నా నిదిక్కి తెచ్చాడు. అది ఆడపడుచు అంటే మా అభిమానం, గౌరవం పార్టీ. అమ్మా బాయ్. ఎన్ని ప్లేట్లు ఉంటాయండి ఇందులో? ఇదంతా మీ ఆశీర్వాదం. ఓకే అన్న, థ్యాంక్ యూ. మా చెల్లి ఎలా ఉన్నారు? ఓకే అమ్మా, ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే ఓకే అమ్మా, ఓకే ఓకే, థ్యాంక్ యూ. బాబు బాబుగారు ఎక్కలేరా? ఓకే అమ్మా. మర్చిపోకుండా మరి బుద్ధిరా పిల్లల భవిష్యత్తు, పిల్లలకు ఉద్యోగాలు, విద్య, ఆరోగ్యం అన్నీ మనతోటే. హాయ్, మీరందరూ సైకిల్ వేయించాలి ఓటు. ఓకేనా? వాళ్ళిద్దరు సరిపోండి. మీ అందరూ ఆశీర్వాదం కోసం వచ్చామంతా. మా అమ్మగారు, మీ పింఛన్లు పథకాలు అన్నీ పెంచి మళ్ళీ మన ఇంటికి తీసుకొచ్చి ఇస్తాం మనం. ఏమ్మా మర్చిపోకండి అమ్మా సైకిల్. ఏమ్మా చెల్లి ఎలా ఉన్నారు? అమ్మా అదే చెప్తూ ఉన్నాం మేము కూడా. ఏమ్మా ఈ వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తాం, ఏ ఇబ్బంది ఏమీ లేదు. మీరందరూ ఏంటంటే ప్రజలకు బాగా పనిచేయండి. ఎందుకంటే మీ మీద కూడా మాకు సానుభూతి ఉంది. మేము మొన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పార్టీలో కూడా నిర్ణయం తీసుకున్నాం. వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాము. ఇప్పటికంటే ఇంకా ఎక్కువ మెరుగైన జీతం ఇస్తాం. ఎందుకంటే ఇప్పుడు పప్పులు, ఉప్పులు, నిత్యావసరాలు, గ్యాసు, డీజిలు, పెట్రోలు, కరెంటు, ఆర్టీసీ అన్నీ పెరిగిపోయినాయి. 5,000 రూపాయలతో ఏమాత్రం మీ కుటుంబం నడవదు. మీకు మళ్ళీ రెట్టింపు జీతాలు ఇచ్చే బాధ్యత నాది. ఓకేనమ్మా? మళ్ళీ నా ప్రభుత్వంలో కూడా మీరు వాలంటీర్గా ఉంటారు. నా ప్రభుత్వంలో కూడా ఇంతకంటే మెరుగైనటువంటి జీతం మీరు తీసుకుంటారు. అది నాది బాధ్యత. ఓకేనమ్మా? కొంచెం ఆ జీతం మీరంటే మన పార్టీలు పక్కన పెట్టేసి కొంచెం ప్రజలకు పనిచేయండి. మళ్ళీ మీకు జీతం ఇచ్చే బాధ్యత, మంచి జీతం ఇచ్చే బాధ్యత నాది. ఆ జీతంలో మళ్ళీ మంచి స్వీట్ ప్యాకెట్ పట్టుకొచ్చి అన్న ఎదుగు అని చెప్పి నాకు ఇచ్చే బాధ్యత మీది. ఓకేనా? ఓకే మర్చిపో. అమ్మా ఎలా ఉన్నారు? బాగున్నారమ్మా? అందరూ ఆశీర్వదించాలి. మీరంతా ఈ పథకాలన్నీ మన ఇంటికి వస్తాయి అన్నీ కూడా. ఏమ్మా మేమంతా ఇంకా మన పాలకులను మళ్ళీ ఇంకా ఎంతో ఎదరికి తీసుకెళ్ళాలి. మళ్ళీ మీ అందరినీ బాగోగులు చూసుకునే బాధ్యత నాది. ఇదిగో పిల్లలందరికీ మళ్ళీ మంచి చదువు, మంచి ఉద్యోగం, మంచి ఆరోగ్యం అన్నీ ఇస్తాం. ఏమ్మా నువ్వు చేస్తా, నువ్వు ఎదరికెళ్ళిపా. జాగ్రత్త, ఎదరు చూసుకోండి. ఇప్పుడు కొంచెం అందరూ మీ అందరూ ఆశీర్వదించాలి కష్టపడే వాళ్ళని ప్లీజ్. చిట్టి కొంచెం మీ అందరూ ఆశీర్వదించాలి, మీ అందరూ కష్టపడే వాళ్ళు. ఏమన్నా ఏమ్మా ఏం చేస్తా ఉన్నారు? ఇంటర్మీడియటా? ఎక్కడ? గౌతమి కాలేజ్. ఏది గ్రూపు? ఎంపీసీ. హాయ్, వెళ్తున్నావు స్కూల్కి? అంగన్వాడీ చేశారా? మంటసూరి ప్రీ స్కూల్లోనా? ఏ క్లాస్ అండి? జాగ్రత్త చూడండి, మా మమ్మల్ని కూడా జాగ్రత్తగా. మీ అందరూ ఆశీర్వాదం. అమ్మా కష్టపడి పనిచేసే వాళ్ళు మళ్ళీ మన పాలకులని మంచి అగ్రస్థానంలో నిలపాలని ఆంధ్రాలో. అమ్మా మీ అందరూ ఆశీర్వాదం కోసం అమ్మా కష్టపడి వస్తూ ఉన్నాం, కష్టపడి పని చేస్తూ ఉన్నాం. సార్ కొన్నారా? ఓకే తెలుసు. మీకు చెప్పగా మీరే ఏమంటే బాబు ఇదిగో ఇచ్చి పెన్షన్ తీసేసారండి. 2 సంవత్సరాల నుంచి కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందండి. అంటే మా అమ్మాయికి తాళం ఇచ్చాను, అప్పుడు ఇంద్రంలో ఉన్నప్పుడు అది కట్టుకున్నారండి. చిన్న అమ్మాయికి కూడా ప్రాబ్లం అండి, వచ్చి ఒంటరిగానే ఉందండి ఆ అమ్మాయి. ఆడపిల్లల మీద ఆధారపడి మందులకి అది నిశ్చయ పెన్షన్ తీసేసారు. ముందేమో కరెంట్ బిల్లు వంకెట్టారు, తర్వాత ఇంటి పనులు ఏమో నా పేరు ఉండిపోయిందనేసి వంకెట్టి ఇంకెన్ని మాటలు పెట్టినా ఇవ్వట్లేదు. కాగితాలకు వచ్చే తప్ప ఉపయోగం లేదు. రేపొద్దున మన తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది, రాసి పెట్టుకోండి. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ తీసేసిన పింఛను బంగారు పల్లెల్లో పెట్టి మీ ఇంటికి పట్టుకొచ్చి ఇచ్చే బాధ్యత నాది. ఏమ్మా ఎందుకంటే మన ప్రభుత్వంలో ఈ కరెంటు బిల్లులని, 2 మీటర్లని, బాడు కారు అని, ఇల్లు అని ఇటువంటి ఏమి ఉండవు.
మీరు తెల్ల రేషన్ కార్డుదారుడు, మీరు అర్హులు. మీకు ఎప్పుడు అందరికి ఇద్దరు ఆడపిల్లలండి. ఇప్పుడు నెలకి 2,000 మందులు మందులుగా అయిపోతుంది. అవునండి. ఇంకొత్త అలా వదిలేరు కదండి, ఆడపిల్లల మీదే ఆధారం. ఏదో మనకు 2 రూపాయలు వస్తే ఇక్కడ మెడికల్ సప్లై చేసుకుంటుంది. అదే కష్టపడితేనే కానీ మీ కుటుంబం గడవదు. ఆడపిల్లలు కష్టపడి పైగా ఇప్పుడు కొత్త పెన్షన్ కాదు, కూడా పెన్షన్ ఇది పెద్ద ఇదేం కాదండి. ఇది కూడా ఎప్పటి నుంచో వచ్చి పెన్షన్. ఇప్పుడు ఏమి వీళ్ళు కొత్తగా ఇచ్చింది కాదు, ఎప్పటి నుంచో వచ్చి పెన్షన్ పీకేశాడు ఇవ్వడం మాట నుంచి. మళ్ళీ న్యాయం చేస్తామమ్మా. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే మీరు చేయవలసిన పని ఏంటంటే అంటే అందరికీ చెప్పి 100 ఓట్లు చెప్పింది. ఎందుకంటే ఏమ్మా ఈయన వచ్చిన తర్వాత నా పెన్షన్ తీసేసాడు, రేపు పొద్దుటే వచ్చిన తర్వాత నీ పెన్షన్ తీసేస్తాడని వాళ్ళు కూడా చెప్పాలి. ఎందుకంటే మీరు తీసినోడు వాళ్ళు తీయడానికి గ్యారెంటీ ఏమీ లేదు కదా. అంచేత మీరు అందరికీ చెప్పి ఏమో సైకిల్ గుర్తు కోటేయించండి, మీ పింఛను నేను బంగారు పనులు పట్టుకొచ్చి మీ ఇంట్లో ఇస్తాను నేను. ఓకేనా? ఏం పేరు నీ పేరు? ఏం చదువుతున్నావు? ఎక్కడ? శ్రీరామ్ స్కూల్. నువ్వురా? దేవి మహాలక్ష్మి. ఏ స్కూలు? బోర్డు స్కూల్లోనా? ఎక్కడ మీ ఇల్లు? ఎక్కడ మీ ఇల్లు? జాగ్రత్త మరి వెళ్ళిపోండి. మళ్ళీ ఎందుకు పాపం కంచేపోండి మాది కూడా అమ్మా. జాగ్రత్త మళ్ళీ. అయ్యో పాపమ్మా ఫస్ట్ ఎక్కడ చేయించారమ్మా? నేత్రాలనా? ఇక్కడ మన పెద్ద పోస్ట్ ఆఫీస్ దగ్గరదా? ఇక్కడ మన ఆదిశంకర. జాగ్రత్త అమ్మా. ఎన్ని రోజులు ఏంటంటే చేయించి? సూప్ అది కంట్లో అది వేసుకుంటూ ఉండాలి, మళ్ళీ ఇన్ఫెక్షన్ అయ్యేవ్వకుండా. మీ ఆశీర్వాదం కోసం అమ్మా, మర్చిపోకండి అమ్మా. ఆశీర్వాదం కోసం అమ్మా. అమ్మా బాగున్నారా? మీ అందరూ ఆశీర్వాదం కోసం మీ ఇంటికి వచ్చి మేము చేస్తూ ఉన్నాం. మీకు మళ్ళీ అంతే. మళ్ళీ ఇదిగో మీ సమస్యలు అన్నీ కూడా వాటరు, ఆ డ్రైను, రోడ్డుది అన్నీ కూడా మనం చూసుకుంటాం ఇబ్బంది లేకుండా. నాదే బాధ్యత. అది పోరాడుతున్నాం. ఇప్పుడు మీరు రోడ్డు కోసం ఇట్ల కోసం పోరాడుతూ ఉన్నాం అంతే. పోరాడుతుందా? మీకోసమే పోరాడుతున్నానమ్మా. ఆయనతో గొడవ పెట్టుకున్నాను కమిషనర్ గారితో కూడా. అదే నేనే అది మనం చూసి చాలా గట్టిగా ఫైట్ చేసాం. మీరు లేకపోతే ఉద్యోగంలో ఉండరు అని చెప్పాను నేను అమ్మా మీకోసమే. ఎందుకంటే మనం చూశాను పాపం ఇంత లోతు మురికి నీళ్ళలో ఉన్నారు మొన్న. చెల్లి ఆఖరి వరకు ఆ సిమెంట్ రోడ్ వేయించి బాధ్యత నాది ఏమ్మా. దేనికోసం కమిషనర్ తోటి కూడా గొడవ పెట్టుకున్నాం. అప్పుడు ఏది మనం అప్పుడు ఇక్కడ వచ్చేటికి మురుగు నీరు అన్ని డ్రైన్లు ఫోటోలు అవి చూపించి కలెక్టర్ గారికి కూడా పెట్టి ఫైట్ చేసాం అమ్మా. మీకోసం పోరాడుతున్నాం నిరంతరం అమ్మా. పోరాడు. ఎందుకంటే మన ప్రభుత్వం ఉంటే 5 నిమిషాల్లో అయిపోయేది. ఇంకెళ్తే ఫైట్ చేయాలి కదా. మీరు అప్పుడు ఫోటోలు తీసాం కదా, అప్పుడు అవన్నీ తీసి కలెక్టర్ గారే పెట్టి కలెక్టర్ గారితో మాట్లాడి కమిషనర్ గారు కూడా వార్నింగ్ ఇప్పించి చాలా కష్టపడుతున్నాం. మరి మీరు అర్థం చేసుకోండి మీరు అమ్మా. ఆశీర్వదించాలి మీరు అంతా కూడా అమ్మా. ఇది రోడ్డు డ్రైన్ కోసం మన కమిషనర్తో కూడా గొడవ పెట్టుకున్నాం. ఫైట్ చేద్దాం. కలెక్టర్ కూడా మన ఫోటోలు తీసి మళ్ళీ రిపన్ చేసి చేయకపోతే నిరాహార దీక్ష కూర్చుంటా అని చెప్పాను అమ్మా. దీనికోసం మొన్న కలెక్టర్ గారితో కూడా ఫైట్ చేసుకున్నాం. కమిషనర్ కూడా వార్నింగ్ ఇచ్చాం అమ్మా. ఎందుకంటే మొన్న వచ్చి ఫోటోలు అన్నీ తీసి ఫైట్ చేసా. ఈ కనుక పూర్తి చేయకపోతే నిరాహార దీక్ష కూర్చుంటా అని చెప్పాం. కొంచెం దయచేసి అర్థం చేసుకోండి అమ్మా. కొంచెం పని చేసేవాళ్ళం, ఫైట్ చేసేవాళ్ళం. అధికారం ఉంటే 5 రోజుల్లో చేయించేవాళ్ళం. అయినా సరే మీకోసం పోరాట చేయిస్తాం. తమ్ముడు అందరికి నెట్ మన నెట్ అంతా మాదే తిప్పాలి నువ్వు. వచ్చి జాబ్ కట్టుకుని ఏమ్మా చెల్లి కొంచెం అంతా మీ ఆశీర్వాదం కోసం. మీ డ్రైన్లు ఇవన్నీ కూడా పాపం అన్నీ ఉన్నాయి. అన్నీ మన కమిషనర్ తోటి కూడా గొడవ పెట్టుకున్నాం, ఫైట్ చేసాం. కలెక్టర్ గారు కూడా మన ఫోటోలు తీసి పంపించాం. మీకేమో అక్కడ ఎల్ఎండి ఇల్లు ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది కదమ్మా. బాబు మీరు మాట్లాడకండి బాబు. మీరు వాళ్ళు చెప్పేది ఏదండి? ఏ లోను? బ్యాంక్ లోను. దేనిదండి? మన ఎల్ఎండి ఇదా? మీకు ఇంక ఇల్లు ఇవ్వలేదు? ఇల్లు ఇవ్వకుండా లోన్ కట్టమని అడుగుతున్నారు అవునా? మరి ఎంత దుర్మార్గం లెక్కేయండి. ఆ రోజేమో ఇక్కడే మన గాంధీ బొమ్మల సెంటర్లోనేమో మీరు 20 సంవత్సరాల పాటు కట్టుకుంటూ పోవాలని దీర్ఘం తీసి చెప్పాడు, ఉచితంగా ఇస్తా అని చెప్పాడు. మన ప్రభుత్వం వచ్చి ఉంటే అన్నమాట ప్రకారం మనం ఉచితంగా ఇచ్చేసేవాళ్ళం. ఇతను వచ్చి మోసం చేసి మీ దగ్గర సంతకాలు పెట్టించుకుని రిజిస్ట్రేషన్ పేరు చెప్పి మిమ్మల్ని రిజిస్టర్ ఆఫీస్ తీసుకెళ్ళి ఆ డాక్యుమెంట్ మీకు ఇవ్వాలి. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు ఇవ్వకుండా బ్యాంకులకి ఇచ్చి రాసేసుకున్నాడు 10 లక్షలు. ఇప్పుడు 10 లక్షల అప్పు నెత్తి మీద ఉంది. మీకు ఇల్లు ఇవ్వలేదు, వాళ్ళు కట్టమంటున్నారు. కట్టకపోతే
అక్కడ మీ సివిల్ స్కోర్ పోతుంది. అంటే మీరు ఇప్పుడు మొండి బకాయిదారుడి కింద లెక్కేస్తున్నాడు అక్కడ బ్యాంకులో. బకాయిదారుడి కింద లెక్క. బకాయిదారుడు అంటే రేపొద్దున మీ పిల్లలకి ఒక ఎడ్యుకేషన్ లోన్ పెట్టుకున్నా, ఒక ఇల్లు లోన్ పెట్టుకున్నా, ఒక కారు లోన్ పెట్టుకున్నా ఇవ్వరు. ఎందుకంటే మీరు బకాయిదారుల కింద లెక్క. అంటే ఇల్లు ఇవ్వకుండా అప్పు మీ నెత్తి మీద పెట్టి మిమ్మల్ని నాశనం చేశాడు. మళ్ళీ మన పిల్లల భవిష్యత్తును కూడా పాడు చేస్తా ఉన్నాడు. అందుకనే మీ తరఫున మనం ఫైట్ చేస్తున్నాం. మన చంద్రబాబు నాయుడు గారు కూడా మన మాట ఇచ్చారు, రేపు పొద్దున మనం వచ్చిన తర్వాత ఉచితంగా ఇవ్వాలనేది. అలాగే 5 సంవత్సరాల్లో 6 బస్తా సిమెంట్ ఎట్లేదు, ₹1 ఖర్చు పెట్టలేదు. మీకు 3 లక్షల రూపాయలు అద్దె ఇల్లు కూడా పాడైపోతున్నాయి. కరెక్ట్ పాయింట్ చెప్పవచ్చు. చెదట్టేతనే గుమ్మాలో మొక్కలు మూలిసేస్తూ ఉన్నాయి, కిందేమో పాడైపోతున్నాయి టైల్స్ అన్నీ. అందుకనే మనం ఇంకా 40 రోజులమ్మా. మీరు కూడా ఏంటంటే ఒక శపథం, రేపు పొద్దున మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీకి అసలు డిపాజిట్లు కూడా రాకూడదు. అంటే నేను తెలుగుదేశం పార్టీకి చెప్పట్లా, మనం చేసిన అన్యాయం గురించి. ఇప్పుడు కట్టిన ఇల్లుకి ఒక 20,000 పెట్టుబడి పెడతాకి ఏంటి ఇబ్బంది? నాకు తెలుసుండి మీ ఫ్లాట్కి ఒక 30,000 రూపాయలు పెట్టుబడి పెడితే మీరు కంప్లీట్ అయిపోతుంది. 30,000 మీరు పెట్టవలసింది. మరి ఇతను మీ పేరు మీద 10 లక్షలు తీసుకున్నాడు. మరి 10 లక్షలు తీసుకుని 30,000 కూడా పెట్టుబడి పెడతలేదు అంటే ఎంత అన్యాయం అర్థం చేసుకోండి. మీ దగ్గర డబ్బులు తీసుకుని కూడా మీ ఫ్లాట్కి పెట్టుబడి పెట్టలేదు. మరి అటువంటి వాళ్ళకి అసలు డిపాజిట్ కూడా రానివ్వకూడదు. మీరు వేయకపోవడం కాదు, అందరితోటి ఏనివ్వకూడదు. అదే వేసారు మీరు కాదు, బయట చెప్తున్నాను నేను. మనం ఇంక అందుకనే మిమ్మల్ని ఇంట్లోకి దిగబెట్టే బాధ్యత నాది. రేపు ఆగస్టు నెల అంటే శ్రావణ మాసం, అంతేనా? ఆ శ్రావణ మాసానికి మిమ్మల్ని అందులో పంపిద్దాం ఏమ్మా. ఇంకా దారుణం. కాకపోతే మన మీద ఎట్లా కక్ష పూనేడో పేదల మీద, మహిళల మీద మీరు కూడా అట్లా గుర్తుపెట్టుకోవాలి. అతను మీరు ఎట్లా పెట్టుకుంటారు అందరితోకి ఏమ్మా, చేంజ్ పెడదాం. కొద్ది ధైర్యంగా ఉండండి అమ్మా. మీ రోడ్డు, డ్రైను అన్నీ మళ్ళీ మనమే రావాలి, వీళ్ళ వల్ల కాదు అమ్మా. శంకుస్థాపన చేసినవి కూడా ఆగిపోయినాయి. అంతే ఇప్పుడు ఇంకా డ్రైన్ కట్టేస్తున్నాడండి. ఏమండి నీరంతా ఇంట్లో మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. లేదు మీకు ఇవన్నీ మీకు ఏ ఇబ్బంది లేకుండా ఆ డ్రైన్ అంటే కిందకి లాక్కెళ్ళాలమ్మా. కిందకి లాక్కెళ్ళకపోతే ఇక్కడే స్నాగ్నెట్ అయిపోతుంది. అది నేను చేసి పెట్టి బాధ్యత నాది. ఇంకెంత 40 రోజులు. రేపు వర్షాకాలం వచ్చేటప్పటికి మీకు ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను అమ్మా. మొన్న కమిషనర్ తోటి, కలెక్టర్ గారితో కూడా గొడవ పెట్టుకున్నా. ఎందుకు శాంక్షన్ చేసిన డబ్బులు కూడా చేయట్లేదని అమ్మా. చేద్దాం, తప్పదు, నేను చూసుకుంటాను. నాకు సార్ కొంచెం అందరూ ఇచ్చిన 3 ఓట్లు. బట్ మా వైఫ్ టీచరు, రిటైర్డ్, 2 ఓటరు, ఆధార్. అది ఇది తీసేది మీ వాళ్ళు చెప్పిన తర్వాత నాకు తెలిసింది. ఓటు తీసేసింది. మేము మళ్ళీ అప్లై చేశారా? ఫామ్ పెట్టారా? ఫామ్ 6 పెట్టాలి. మళ్ళీ పెట్టారు కదండి, ఆన్లైన్లో పెట్టాలి. కృష్ణ బాణి గారి ద్వారా, నోటరీ ద్వారా పెట్టారు. అంటే మనం ఆన్లైన్లో పెట్టాలి. నేను అమ్మా చెల్లి మీ అందరూ ఆశీర్వాదం నాదే బాధ్యత. అన్నీ చూశాను. నాకు ఏ పనులు ఇంకా అమ్మా. రోడ్డు లైన్ చేయాలి మళ్ళీ మనం వచ్చాక ఏమ్మా. కొంచెం ఆశీర్వదించండి అమ్మా. ఏమీ లేదు, అది శానిటేషన్ చేయట్లేదు. ఇంత దోమలు నేను మారుద్దాం అమ్మా. మళ్ళీ ఇంకెంత 40 రోజులు అమ్మా. బాగున్నారా? మళ్ళీ మన బ్రాహ్మణ కార్పొరేషన్ అన్నీ రావాలా? మరి జగన్మోహన్ రెడ్డి తీసేశారా? ఇదివరకు బ్రాహ్మణ కార్పొరేషన్ ఉంటే మీకు పథకాలు వచ్చేవి, డబ్బులు వచ్చేవి. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాక తీసేశారు. మీరు అర్థం చేసుకోండి అమ్మా. అవునారా అమ్మా? ఓకే, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. పూర్తి సహకారం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. ఎప్పుడు మీరు మంచి ఆశీర్వాదం ఎప్పుడు ఇచ్చేవారు మీరు. ఈరోజు కూడా పార్వతీ పరమేశ్వర్లకు మా ఆశీర్వాదం ఇచ్చారు, సంతోషం. మా ఆశీర్వాదం కాదు, మా కోఆపరేషన్ అన్నీ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. మీ అందరి ఆశీర్వాదం కోసం వచ్చానమ్మా. ఇదే ఒక నీళ్ళు నిలబడిపోతుంది. రోడ్డు లైన్ చేద్దాం మనం. చేస్తారు కదా స్కూల్లో మా మరలు. అరే మీకు రిలేషనా? బాగా చూడండి, మీరే అందరికీ తెలిసి అందరికీ చెప్పాలి అమ్మా. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టి 2,000 కోట్ల రూపాయలు ఇచ్చి మా అందరికీ పథకాలు ఇచ్చారు. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఏం చేశారు? మొత్తం ఎత్తేసారు. ఇంకా మరి మీరు కూడా అట్లానే చూసుకోవాలి జాగ్రత్తగా అమ్మా. అందరికీ చెప్పాలి. బాగున్నారమ్మా? మీ అందరూ ఆశీర్వాదం కోసం వచ్చాను అమ్మా. బాగున్నారమ్మా? ఇప్పుడు మీ ఆశీర్వాదం గురించి పథకాలు అందరికీ చెప్పండి. అందరికీ ఓకే. ఓకే థ్యాంక్ యూ. ఓకే అమ్మా. రండి బాబు, మీ ఇన్ఛార్జి గారికి పెట్టమ్మా. ఓకే ఓకే అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. మర్చిపోకమ్మా చెల్లి. వెళ్ళగలవా?
మళ్ళీ సైకిల్ మీ పింఛన్ ఇంకా పెంచి మళ్ళీ మీ ఇంటికి పట్టుకొచ్చి ఇస్తాము ఏమ్మా. ఏం చేస్తుంటారు మీరు? ఇదే రాశారు మొన్న రాశారు కదా మీరు, రాయించారు కదా, ఉందా బుక్లో ఉందే. అంటే 2 నెలల నుంచి మనం చేయించలేదు, ఎలక్షన్ హడావుడిలో పడిపోయాం. ఇప్పుడు ఏంటంటే మొన్న కూడా అడిగాను కొన్ని 20 రూపాయలు చేయరా అంటే ఈ లోపల అవ్వ అన్నాడు. మళ్ళీ ఎలక్షన్ కూడా మొన్న వచ్చేస్తుంది కదా, మళ్ళీ ఎలక్షన్ వస్తుంది రాశాలే. ఇచ్చి బాధ్యత నాదిలే, మన దగ్గర కదా. ఏ లేదన్నా ఎందుకు నీ జిలాబీ పండి ఇచ్చి బాధ్యత నాది. ఓకేనా? దెబ్బలాడి తీసుకొచ్చి నా దగ్గర రాయించుకున్నా. నువ్వు చెప్పాడు మనోడు కూడా వచ్చి అయిపోయింది. నాది బాధ్యత ఏమ్మా, నేను ఇచ్చి పెడతాను. నువ్వు ఆడితో ఉన్నావా? ఓకే అన్నం పెట్టేస్తుంది పాప. ఏమో బా చెల్లి, మీ అందరూ ఆశీర్వాదం. నమస్తే వచ్చా, బాగున్నారు కదమ్మా? ఓకే అమ్మా, మళ్ళీ పింఛన్లు పథకాలు అన్నీ పెంచి మన ఇంటికి తెస్తామమ్మా అన్నీ. ఏమ్మా మర్చిపోకమ్మా. ఏమ్మా మీ ఆశీర్వాదం. ఏం గురుగారు బాగున్నారా? మీరు అందరూ మాకు తెలిసిన వాళ్ళు కదా, ఎందుకు తిరగడం? మీరు రిలీజియస్ కాన్సన్ట్రేట్ చేసుకోండి, మేము అంతకంటే ఎక్కువ చెప్పలేము. అంటే మీ ఆశీర్వాదం తీసుకోవాలని. తప్పకుండా. ఓకే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నమస్కారం. థ్యాంక్ యూ. అమ్మా బాగున్నారా? అమ్మా ఎలా ఉన్నారు? ఓకే మీకు చెప్పక్కర్లేదు, కొంచెం అందరూకి మీరే చెప్పి కొంచెం చేసి పెట్టారు. అమ్మా చెల్లి సార్ బాగున్నారా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ అందరూ ఆశీర్వాదం తీసుకోవడానికి. ఓకే సార్, థ్యాంక్ యూ. అమ్మా ఓకే, మంచి ఆశీర్వాదం ఇచ్చారు. ఈ పింఛన్లు పథకాలు అన్నీ ఇంకా పెంచి మీ ఇంటికే తీసుకొచ్చి అన్నీ అందజేస్తాం. అదే మా కోరిక. తప్పనిసరిగా అమ్మా. మరి సైకిల్ అమ్మా మర్చిపోతాం. అమ్మా బాగున్నారమ్మా? మీకు అంతా ఆశీర్వదించాలమ్మా మీరు. ఓకే బాగున్నారా? మీరు ఉండండి, వస్తున్నాం కదా. సరే వెళ్ళిపోతాను, తిరుగుతూ ఉన్నాం కదా. ఓకే మీ ఆశీస్సులు మాకేం చెప్పక్కర్లేదు. అంతే, అందుకని ఆశీస్సులు మీ ఆశీస్సులు తీసుకుని వెళ్తాం అంతే. అమ్మా బాగున్నారమ్మా? అమ్మా చెల్లి, మీ అందరి ఆశీర్వాదం కోసం మీ అందరికీ చెప్పి అమ్మా కష్టపడి పని చేసేవాళ్ళం, ఎప్పుడు ఏ కష్టం ఉన్నా నిలబడేవాళ్ళం మన పిల్లల కోసం, మన భవిష్యత్తు కోసం. అమ్మా మర్చిపోకుండా మా అందరికి చెప్పండి అమ్మ. బాగున్నారా అమ్మా చెల్లి? మరి అక్కడ అమ్మ నా ఇల్లు పెట్టుకోలేదమ్మా? మరి అర్థమైంది కదా ఈ ప్రభుత్వం. అదే కదా ఫోన్ పెట్టకపోవడం మంచిది, ఆడు తినేస్తున్నాడు కదా. బ్యాంకులో సంతకం పెట్టలేదా మీరు? అదృష్టవంతురాలు. 10 లక్షలు పిలుచుకున్నారు అందరికంటే గొడుసు మీరు. అంతే, నువ్వు అదే కరెక్ట్. నీకు రూపాయి కట్టక్కలేదు, హ్యాపీగా మీ ఇంటికి మీరు పంపించేస్తాను. ఆ తాళం ఎత్తాను హ్యాపీగా. ఒక ఆవును పురమాయించుకోవాలి మీరు. ఏమే ఆవును పురమాయించుకుంటే నువ్వు గృహప్రవేశం చేసేసుకోవడం మీరు. ఏమో ఓకేనా? మీరు రేపు మా శ్రావణ మాసం ఆగస్టు నెల శ్రావణ మాసానికి ఒక ఆవు పురమాయించుకోండి మీరు. మిమ్మల్ని ఇంట్లో పంపిస్తాను. అమ్మా రండి ఒకసారి ఇలాగా. మొన్న చెప్పారు ఇదని. మీ అందరూ ఆశీర్వాదం పోలే, ఆశీర్వాదం 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 అందుకేనా మనం. ఓకే ఓకే నమస్తే. ఫోన్ చేశారా లేదా? ఏం లేదు కదా. ఓకే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ బ్లెస్సింగ్స్ కోసం. ఓకే డెఫినెట్లీ. బాగున్నారా? మీ అందరి ఆశీర్వాదం కోసం. జగన్ని దింపేయాలండి అంతే, లేకపోతే రాష్ట్రం తగలబడిపోతా ఉంది. మొత్తం విధ్వంసం. కట్టడం తెలియదు, కూల్చడం తప్ప. 5 సంవత్సరాలు పరిపాలనిస్తే 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయాడు రాష్ట్రాన్ని. రాజధాని లేని రాష్ట్రం చేశాడు, పోలవరం లేకుండా చేశాడు, పరిశ్రమలు లేవు, పారిశ్రామికలు లేరు, ఒక ఆరోగ్యం లేదు. రాష్ట్రం విడిపోయినందుకు ఇప్పుడు మనం అమరావతి రాజధాని ఉంటే వాటికి హాస్పిటల్స్ అన్నీ ఇక్కడ ఉండేవి మనకి. ఒక ఎయిమ్స్ కానీ, ఒక కిమ్స్ కానీ, ఒక అపోలో కానీ, ఒక బసవతారకం కానీ, ఒక గ్లోబల్ కానీ, ఏ హాస్పిటల్ అని వాళ్ళ అమరావతి ఉంటే మనకి ఈజీగా ఉండేది. ఇప్పుడు మళ్ళీ మనం హైదరాబాదు, చెన్నై పర్యటకాల్సి వస్తుంది. ఆరోగ్యం లేదు, ఉద్యోగం లేదు, విద్య లేదు. అన్నీ మీకు తెలుసు, అందరికీ చెప్పండి అమ్మా. బాగున్నారా? మీరు చెప్పగలరు, మీరే చూసుకోగలరు. చెప్పారు, నేను కూడా మాట్లాడాం.
ఓకే నేను పెడదాం. మనం కూడా కట్టిస్తున్నాం కదా, తీసుకోవచ్చు. నచ్చం ఉంది. ఇంక ఈ మరి అలా భయపడితే ఇడుకున్నారు కాబట్టి మీకు సిబిఎస్ ఇవ్వలేదు. వారం రోజులు చేస్తాను మన తెలియజేసిన పరిపోతున్నది గడగలాడించేసేవారు మీరు టీచర్స్. ఇప్పుడు వీడి దెబ్బకి వాళ్ళ ఇంట్లోంచి బయటికి రావట్లేదు. 1వ తారీఖుని జీతాలు ఇమ్మని పోరాడుతున్నారు. జీతం పెంచడం మానేశారు, మీరు పెంచమంటాం ఇలా ఇక భయపడుతున్నారు. ఫోటో తీస్తున్నారండి అని. ఏముంది, మన ఎమ్మెల్యే ఇంటికి వస్తున్నాం, మీరు నాకు కూడా జెండా వేసుకుని కండు వేసుకుని తిరిగితే మీరు భయపడాలి. మీ ఇంటికి నేను వచ్చి ఓటు అడగడం నా హక్కు కదా, అదే ఇబ్బంది లేదు. ఏమ్మా ఏసీడీసీ ఏముందమ్మా, పోరాడితే పోయేది ఏమి లేదు, బానిస సంఖ్యలు తప్ప. గట్టిగా నిలబడండి. మళ్ళీ రేపు మన ప్రజాప్రభుత్వం తెలుగుదేశం జనసేన వస్తుంది. మళ్ళీ మీ టీచర్లకి ఉద్యోగస్తులకి న్యాయం జరుగుతుంది. ఓకేనా? 2019 ముందు నా మీద కేసులు లేవు, 19 ముందు లేవు. ఇప్పుడు 27 కేసులు పెట్టారు. ఎందుకో కేసులు మీ గురించి పోరాడుతుండేది. అయినా అదరం బెదరం ఏముంది, ఎప్పుడైనా పోయేదే. మరి రేపొద్దున మనం లేకపోయినా మా గురించి చెప్పుకునేలాగా మనం పని చేయాలి, అంతే నా పని అది. ఏమా అదే అన్నాను, మొన్న సైకిల్ వేసుకుని వచ్చాము సార్, లోపల కంటే వచ్చాం. ఎప్పుడు అభిమానంగా ఉంటారు ఈ ఫ్యామిలీస్ అంతా అని మళ్ళీ రాత్రి కూడా పరిగెత్తుకుంటూ వచ్చామన్నమాట మీ దగ్గరికి. అమ్మా మీరు చెప్పగలదు, మళ్ళీ మన పథకాలు పింఛన్లు అన్నీ పెంచి మళ్ళీ మన ఇంటికే తీసుకుని వస్తాం అన్నీ. అమ్మా చెల్లి, అమ్మా ఇంత కష్టపడి చేయాలి. అమ్మా దా, ఏం చదువుతున్నావు? 8th క్లాసు. నువ్వే చదివి అందరికీ చెప్పాలి ఇవన్నీ. అమ్మా నీ భవిష్యత్తు కోసమే, మా గురించి ఏం కాదు. మాకు అప్పుడే 50 దాటేసి మనం చేసేది ఏం లేదు. ఇంక రేపు పొద్దున్న నీవు బాగుండాలి, మళ్ళీ మీకు మంచి చదువు రావాలి, మళ్ళీ మంచి ఉద్యోగం రావాలి అని. అమ్మా అంతే. 10th క్లాస్ 10th ఏ క్లాసు? మరే రేపు ఏం చదువుకుంటే ఇంటర్మీడియట్ ఏ గ్రూపు? పాలిటెక్నిక్ వెళ్తావా? పాలిటెక్నిక్ ఎంపీసీకి వెళ్ళి బీటెక్ మళ్ళీ చదువుతూ కానీ ఇంజనీరింగ్ అదే బీటెక్ ఇంటర్మీడియట్ చదువుకుని ఎంటెక్ తర్వాత బీటెక్కి ఎంసెట్ రాసుకుంది. కానీ మళ్ళీ పాలిటెక్నిక్ అంటే అది మళ్ళీ 3 years చేయాలి, మళ్ళీ ఇందులోకి వెళ్ళాలి. 4 years అయిపోద్దమ్మా, లేట్ అయిపోద్ది. ఇంటర్మీడియట్ ఎంపీసీకి వెళ్ళిపోయి కొంచెం జాగ్రత్త చూసుకుంటే నువ్వు ఎంసెట్ రాసుకుని బీటెక్కి వెళ్ళిపోతుంది డైరెక్ట్ ఇంకా. ఓకేనా? ఇంజనీర్ సాఫ్ట్వేర్ నువ్వు ఆ టైంకి వచ్చేటికి నీకు ఉద్యోగం ఇప్పించేద్దాం. ఓకే? అమ్మని మళ్ళీ చూసుకోవాలి జాగ్రత్తగా. మళ్ళీ నువ్వు మళ్ళీ కోడలు వచ్చిందని భార్య వచ్చిందని నువ్వు బెంగళూరులో పెట్టేసావు. నువ్వు బెంగళూరులో ఉండిపోతే కష్టం మళ్ళీ. థ్యాంక్ యూ ఉన్నారా? ఉన్నారా? ఏ ఫ్లోర్ అండి? ఉన్నారా? ఈరోజు తిరుగుతూ ఉన్నాడు మన వార్డు అదిని. అట్లా తిరుగుతూ ఉంటే ఇంకా అక్కడ చూశాను ఇంటి దగ్గర. ఇంకా ఆవిడ ఉంది మన మధ్య. ఏమవుతుంది వీళ్ళందరూ ఉన్నారు జనాలు అంతా లేదు కదా. ఏంటన్నారు 200 మహాలా కదా ఆశీర్వాదం ఉంది దగ్గర 2 బ్లెస్సింగ్స్ అండి. రండి లేదు రండి. ఓకే అమ్మా. ఎప్పుడు పార్వతీ పరమేశ్వర్లో ఉండి మమ్మల్ని ఎప్పుడు ఆశీర్వదించున్నారు మీరు. అందుకే చేస్తాం ఫోటో మొన్నదండి. ఓకే అండి, సరేండి. మినిస్టర్ కాదు నువ్వు చెప్పగల మీరే చూసుకోవాలి అమ్మా. వస్తుందా? రేపు సార్ నాకు చెప్పండి. మరి రేపు హాస్పిటల్ నెంబర్ అయితే తీసుకో. ఎవరైనా అమ్మా బాగున్నారా? ఎలా నువ్వు కూడా పైకెట్టాలి వేరే తెలగం. ఈ 2 నెలలు ఇంక ఇంటికి రాకుండా గట్టిగా ఫైట్ చేయాలని చెప్పేయాలి. ఇది మా బొట్టు ఓకే అమ్మా, సంతోషం. ఏరా ఎమ్మెల్యే చెప్పారు మా మరదలతో వేరే తెల కింద ఇచ్చి రోజు 2 నెలల దాకా ఇంటికి రావద్దని. బాగున్నారు కదమ్మా? బాబండి బాబా వచ్చేస్తున్నాడు బాబాయ్. అరే మొత్తం అంతా చూస్తా ఉన్నాడు లైటింగ్. బావా వెళ్ళిపోయితే
బాగా వచ్చాడండి మీ దగ్గరికి. బాగున్నారా? ఎన్ని ఉన్నాయి? 8. ఎవరమ్మా వాచ్మెన్ ఎవరు? చూడ లేరా? వాచ్మెన్ ఆయన లేడా అంటున్నా. ఏం చేస్తున్నాడా? పడుకున్నారా? ఐరన్ చేస్తున్నారా? సరే 100 రూపాయలు సెల్ పర్లేదు. 8 ప్లేట్లు కొంచెం పడిగిలి ఇచ్చేయమ్మా పాంప్లెట్స్. 100 కొంచెం 8 పాంప్లెట్లు 8 ప్లేట్లకి ఇచ్చేయాలి. ఓకే రామానాయండి సైకిల్. ఓకే థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. అవునండి అవును, అదే అంతా ఆయనే చూసేవారు ఇదివరకు అంతా. అవును అప్పుడంతా ఆయనే చూసేవారు. అవునండి అవును. ఓకే మీకు చెప్పక్కర్లేదు. ఓటు ఎక్కడ ఉందండి? ఎక్కడా లేదండి, రాపిచ్చామండి, ఇంకా రాలేదు ఓట్లు. ఓటు కార్డు అయితే ఇక్కడికే ఉంది మాకు. చూడు ఇది బూత్ ఎవరు? ఓటు అయితే మాకు ఇక్కడే ఉంది. పాలకొల్లు ఏ వార్డులో ఉందండి? కొత్తపేటలో ఉందండి. ఉందా? ఓటు ఉంది కదా ఇప్పుడు? ఓటు వేయలేదు మటుకు మేము. వేయలేదు, ఉందా అంటున్నా. చూసుకున్నారా? స్లిప్ ఉంది. స్లిప్ ఉంది. ఓటర్ కార్డులో ఉండే. మన మా వాళ్ళు ఏమైనా వచ్చారా కొత్తపేట నుంచి ఇక్కడికి? ఎవరు రాలేదు సార్. తెలియలేదు వాళ్ళకి. ఒకసారి ఫోన్ నెంబర్ రాసుకో. ఇప్పుడు ఫోన్ నెంబర్ రాసి మరి తాతాజీకి పెట్టు. కొత్తపేట. థ్యాంక్ యూ. నమస్తే, బాగున్నారా సార్? పర్లేదు. మీ అందరూ ఆశీర్వాదం కోసం అండి. ఓకే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ అందరూ ఆశీర్వాదం కోసం. అమ్మా చెల్లి ఓకే బాగున్నారా? ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడికి వచ్చారు. ఇంతకుముందు ఎక్కడుండేవారు? అదే అమ్మాయి భద్ర ఇంటి ఎదురుకున్నాను. అక్కడ ఉండేవారు. అక్కడ మరి నువ్వు 5 ఓట్లు ఏం చేయాలరా సైకిల్కి? ఓకేనా? నువ్వు సైకిల్కి ఓటు అయితే నీకు ఏమానం కొనిస్తాను. ఫైర్ ఇంజిన్ కావాలి నీకు? కాల్ చేస్తావా? డిష్ మరి కాల్ చేస్తావా? ఫైర్ ఇంజిన్ కావాలంటే. మన పాలకొల్లు మన రామానాయుడు ఇంటింటికి పాదయాత్రలో 27వ వార్డులో తిరుగుతున్నప్పుడు ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పట్టి హారతలు పట్టి స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఏదైతే ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, మాకు మళ్ళీ ఒక అవకాశం ఇవ్వండి, మొత్తం పాలకొల్లులో అభివృద్ధిని అంతా కూడా చేస్తామని ఈవేళ ప్రజలందరూ కూడా నవ్వుకుంటూ ఉన్నారు. ఇప్పుడు అధికారం ఇచ్చింది వైఎస్ఆర్సీపీ పార్టీకే కదా, ఇప్పుడు అధికారంలో ఉన్నది వైఎస్ఆర్సీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే కదా. అంచేత ఇప్పుడు ఏమీ చేయలేకపోయాము, మళ్ళీ రేపు మాకు ఇస్తే చేస్తామని చెప్తున్నారండి అని ముక్కు మీద వేలేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే 5 సంవత్సరాలు మరి అధికారం ఇస్తే వీళ్ళ అధికార దర్పాన్ని ఉపయోగించుకున్నారు. ఎంఆర్ఓలు మార్చుతారు, మరి కమిషనర్లు మారుతారు, సిఐలు మారుతారు, ఎండిఓలు మార్చుకుంటారు, వాళ్ళు పదవులు తెచ్చుకుంటారు. కానీ పాలకులకు మాత్రం అంబేద్కర్ భవన్కి కనీసం రంగులు కూడా వేయలేరు. ఏదైతే ఎన్టీఆర్ కళాక్షేత్రం 70% పూర్తి చేస్తే 5 సంవత్సరాల్లో 5 రూపాయలు కూడా పెట్టకుండా సిమెంట్ బస్తాలు కూడా గడ్డగట్టించేస్తారు. ఏదైతే అబ్దుల్ కలాం హెల్త్ పార్క్కి అక్కడ ఏదైతే ఎయిర్ కండిషన్డ్ జిమ్ము, అదేవిధంగా మరి అక్కడ ఏదైతే స్విమ్మింగ్ పూలు, ఇవన్నీ కూడా ఏవైతే నిర్మాణం చేయాలనుకున్నామో 1 రూపాయి కూడా అక్కడ 5 సంవత్సరాల్లో పెట్టలేరు. ఏదైతే శ్మశానిక వాటిక ఒక అద్భుతంగా ఒక పార్కు మాదిరిగా తీర్చిదిద్దితే కనీసం ఆ మొక్కలకి నీళ్ళు లేకుండా, మేము వేసినటువంటి కరెంటు స్తంభాలకి రంగు లేకుండా తుప్పెట్టి ఈవేళ రాత్రులు మరి కరెంటు కూడా లేకపోతే మోటార్ సైకిల్ లైట్లు వేసుకుని దహనం చేసుకునేటువంటి పరిస్థితి ఈవేళ వీళ్ళు తీసుకొచ్చినటువంటి పరిస్థితి దుస్థితి ఇక్కడే ఉంది. ఏదైతే గౌడ సెట్టిబలిజ భవనం 1,50,00,000 పెడితే 1 రూపాయి కూడా దానికి పెట్టినటువంటి పరిస్థితి. ఏదైతే రామగుండం పార్కుని అభివృద్ధి చేస్తే దానికి తాళాలు వేసి కనీసం మరి ఆ తాళాలు తీసి ఆ పార్కును కూడా చూపించలేనటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా టిట్కో ఇళ్ళు అయితే చెప్పక్కర్లా, 90% చేస్తే 10% కూడా పూర్తి చేయక అరబస్తా సిమెంట్ వేయక చేతులెత్తేసినటువంటి పరిస్థితి. ప్రభుత్వ ఆసుపత్రి 50 పడకలు 100 పడకలు చేసి మరి 12,60,00,000 రూపాయలు నేను శాంక్షన్ చేసిస్తే, నేను శాంక్షన్ చేసిన 12,60,00,000 రూపాయల నిధులు కూడా మీరు మళ్లించేసి 5 సంవత్సరాలైనా ఇంకా దాన్ని మరి డాక్టర్స్ని పూర్తి స్థాయిలో తీసుకొచ్చి ప్రారంభించలేనిటువంటి పరిస్థితి. ఏదైతే విద్యేశ్వరం నుంచి డైరెక్ట్గా పైప్ లైన్ కోసం 200 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి 24 గంటలు కూడా ఇక్కడ మహిళలకు నీరు ఇవ్వాలని మరి కాంట్రాక్టర్లు పిలిచి వర్క్ ఆర్డర్లు ఇచ్చి మరి అసెంబ్లీలో సైతం బొత్స సత్యనారాయణ ఆ రోజు మరి 1 సంవత్సరంలో పూర్తి చేస్తారని చెప్పి ఈవేళ 5 సంవత్సరాలైనా 5 రూపాయలు కూడా పనిచేయనటువంటి పరిస్థితి. అంటే 5 సంవత్సరాలలో
వేసమెత్తు పని కూడా చేయకుండా 5 రూపాయలు కూడా ఖర్చు పెట్టకుండా మరి ఈవేళ మాకు మళ్ళీ అవకాశం ఇవ్వండి, మేము ఈవేళ పాలకులను అభివృద్ధి చేస్తామంటే అంత నమ్మేటువంటి వాళ్ళెవరూ ఇక్కడ పాలకులలో లేరమ్మా. అంచేత పాలకులు ప్రజలందరూ కూడా మీరు చేసినటువంటి ద్రోహానికి, మీరు చేసినటువంటి దగాకు పాలకులను 20 సంవత్సరాలు వెనక్కి ఏ రకంగా అయితే తీసుకెళ్ళిపోయారో గుర్తుపెట్టుకున్నారు. అందుకే ఈవేళ ప్రజలు కానీ మహిళలు కానీ ఒకటే చెప్తూ ఉన్నారు, పాలకొల్లులో వైఎస్ఆర్సీపీకి డిపాజిట్లు కూడా రాకుండా చేసేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. రేపు మీరు అధికారంలోకి వస్తున్నారు, 175కి 160 సీట్లు తెలుగుదేశం జనసేన గెలుచుకుంటుంది. రేపు మళ్ళీ పాలకులను అగ్రస్థానంలో నిలబెట్టే బాధ్యత మాత్రం మీరు తీసుకోండి అని ఈవేళ మా మహిళా సోదరీమణులందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. పాలకొల్లు రామానాయుడు గారు పాదయాత్రని మరి కార్యక్రమం మరి 27వ వార్డులో ఈరోజు జరిగింది. మరి రామానాయుడు గారు మరి ప్రతి ఇంటికి కూడా తిరిగి ప్రతి ఒక్కరిని కూడా పలకరించుకుంటూ మరి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రతి ఒక్కరికి తెలియజేశారు. అదేవిధంగా ప్రతి మహిళలు కూడా పెద్ద ఎత్తున ఈ రోజున స్వాగతం పలుకుతున్నారు. ఏ గృహానికి వెళ్ళినా ప్రతి ఒక్కరు కూడా ఎంతో రామానాయుడు గారిని ఆశీర్వదిస్తున్నారు. మీరే మళ్ళీ రావాలని అడుగుతున్నారు. మరి 27వ వార్డులో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మరి 7 కోట్ల రూపాయలతో మరి చేసిన కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు తెలుసు. అలాగే మరి అంబేద్కర్ భవనం, అలాగే రోడ్లు, డ్రైన్లు, మరి అలాగే మరి బాలయోగి కాలనీలో కూడా మరి డ్రైన్లు లేనప్పుడు కూడా మరి గుంటల్లో నీళ్లు తోడుకునేవారు, దోమలతోటి ఈగలతోటి ఎంతో ప్రయాసపడేవారు ప్రజలు. అదే కాకుండా ఈరోజు మరి ఎంతో సంతోషంగా డ్రైన్లు ఉన్నాయి అక్కడ. మరి అభివృద్ధి కూడా బాగా జరిగింది. ఇంకనూ కూడా మరి రాబోయే రోజుల్లో కూడా మంచి మెజార్టీ తోటి మన రామానాయుడు గారిని గెలిపించుకుంటూ మరి ఇంకా ఈ వార్డు అంతా కూడా అభివృద్ధి చేసుకోవాలని మేము ఆశిస్తున్నాము. అలాగే మా ఆశీస్సులు, అలాగే మా వార్డు ప్రజల ఆశీస్సులు, దేవుడి ఆశీస్సులు కూడా మన రామానాయుడు గారికి ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మన రామానాయుడు మన పాలకొల్లు అనే కార్యక్రమాన్ని ఎంచుకొని గత 20 రోజుల నుంచి చేస్తున్న ఇంటింటి పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు 27వ వార్డు పర్యటించడం జరిగింది. నేను పెద్దగా రాజకీయాలు చిన్నప్పటి నుంచి ఉన్నా కానీ ఒకే ఒక మాట చెప్తాను మన శాసనసభ్యుని గురించి. ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఏ శాసనసభ్యుడైనా సరే ఎన్నికలకు ముందు ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడిగి నెగ్గిన తర్వాత ప్రజల్ని ఆయన దగ్గరికి రప్పించుకుంటారు. కానీ 2014 నుంచి కూడా ఆయన నెగ్గినా కూడా ప్రతినిత్యం ప్రజల దగ్గరికి వెళ్ళి సమస్యలు కనుక్కొని అధికార పార్టీలో ఉన్నప్పుడు కూడా, అధికారంలో లేని 5 సంవత్సరాలు కూడా జనాల దగ్గరికి వెళ్ళి నిత్యం సమస్యలను పరిష్కరించుకునే ఏకైక ఎమ్మెల్యే పాలకొల్లుకి నిమ్మల రామానాయుడు గారు. ఈ జనసేన టీడీపీ పొత్తులో భాగంగా రాష్ట్రంలోనే గెలిచే మొట్టమొదటి శాసనసభ్యునిగా ముందుగానే ఆయనకి మేము ధన్యవాదాలు, అభినందనలు కూడా తెలియజేసుకుంటూ మా వంతు నిత్యం ప్రతి ఓటు పొల్లు పోకుండా కృషి చేసి ఆయన విజయానికి ఎప్పుడు ఆయన వెంట ఉంటామని తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం, జై జనసేన.